99 ఇన్సిడెంట్స్ అవి ఎందుకు జరుగుతున్నాయో, దాని వెనకాల ఉన్న తప్పిదాలేంటో, దాని వెనకాల ఉన్న మానవ తప్పిదాలేంటో మనకు తెలుసు. నేను మాట్లాడుతుంది ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ గురించి, మనం పాటించిన సివిక్ సెన్స్ వల్ల వస్తున్న డిజాస్టర్స్ గురించి. స్వప్నలోక్ ఇన్సిడెంట్ తెలుసు, అమీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ తెలుసు, కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మనకు తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటని కాదు చాలా ఉన్నాయి. సో ఇన్ని ఇన్సిడెంట్స్ తర్వాత కూడా మనం నేర్చుకుంది ఏదైనా ఉంది అంటే అది సివిక్ సెన్స్ అండ్ పాటించాల్సిన బేసిక్ నార్మ్స్. మనకు ఒక ఎన్ఓసి వస్తే చాలు, మిగతాదంతా అయిపోతుంది అన్న దీంట్లో ఉంటాం. అన్నిటికీ జుగాడ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటాం. బట్ యాక్చువల్లీ మన వరకు వచ్చి మన ఇంట్లో కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఒక పర్సనల్ లాస్ అయితే కానీ దాని తాలూకు బరువు మనకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా అమ్మగూడలో ఉన్న మన హెరిటేజ్ ఏదైతే ఉందో, రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాంబ్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు. మనకు తెలుసు కాజాగూడ హిల్స్ ఇప్పుడు ఏ షేప్లో ఉన్నాయో, కరెక్ట్ ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. చాలా వరకు ఎంత కోల్పోయాం కూడా మనకు తెలుసు. ఇప్పుడు అమ్మగూడ రాక్స్ సంగతి కూడా అలాగే ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ సిటీ సైడ్ ఎక్కువగా ఉండి అండ్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ రాక్ కల్చర్ సొసైటీతో పనిచేసి సిటీ గ్రో అవుతున్న నేపథ్యంలో దగ్గరుండి సిటీ మార్పుల్ని చూసిన ఒక సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు, సురేష్ కొచ్టిల్ గారు. దీని గురించి ఆయనతో మనం చర్చిద్దాం. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం. మీరు ఒక సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి చెప్తూ ఉంటారు మనకి, అంటే ఎగ్జాంపుల్తో నేర్చుకునేవాడు తెలివైనవాడు, రెండో ఎగ్జాంపుల్ కన్నా నేర్చుకునేవాడు సరే కొంచెం బుద్ధిమంతుడు అన్నట్టు. బట్ మూడో ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోకపోతే వాడు పెద్ద అవివేకి అన్నట్టు మీరు చాలాసార్లు చెప్తుంటారు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వచ్చినప్పుడు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మీరు. ఐఐటి వాటి ఎగ్జామ్స్ కూడా చాలా ఇచ్చి చెప్పారు. రీసెంట్లీ చూసాం స్వప్నలో కాంప్లెక్స్కి సంబంధించిన ఇష్యూ, ఢిల్లీలో జరిగిన ఇష్యూ, అమీర్పేటలో జరిగిన ఇష్యూ, ఇప్పుడు కొత్తగా అమ్ముగూడలో విచ్ ఈస్ హెరిటేజ్ యాక్చువల్లీ. అండ్ రీసెంట్లీ మీరు అక్కడి చర్చెస్ గురించి ఇంకో యాంకర్ కూడా చెప్తుంటే నేను మధ్యలో కట్ చేసి మరి నేను అక్కడ ఆ కన్వర్జేషన్ విన్న ఇది ఉంది నాకు. ఎందుకంటే యూ స్టే దట్ పార్ట్ ఆఫ్ సిటీ, మీకు ఇంకా తెలుసు అక్కడ. అండ్ లైక్ మీరున్న క్వార్టర్ సైడ్ నుంచి కూడా ఒకప్పుడు సిటీ హెరిటేజ్ ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా రాక్స్ని కూడా పగలు కొడుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఏ కొత్త కన్స్ట్రక్షన్ తీసుకున్నా సరే బైక్ కూడా వెళ్ళదని చెప్పేసి ఒక చిన్న ఇది కూడా ఉంది. ఏంటి సార్ ఈ కొత్త పరిణామంతో సిటీ షేప్ ఎలా మారబోతుంది? మన దగ్గర ఎట్లా అయిపోతుందంటే, ఒక దుర్ఘటన జరిగిన తర్వాత అందరు లేచి కూర్చుంటారు, అందరు మేలుకు వస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఫైరింగ్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, బ్యూరోక్రాట్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు. మనం గుల్జార్ హౌస్లో ఒక యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. మొత్తం ఫ్యామిలీ పోయారు దాంట్లో, చాలా పెద్దగా జాయింట్ ఫ్యామిలీ. దానికన్నా ముందు చాలా యాక్సిడెంట్ జరిగింది. నాంపల్లిలో ఒక అపార్ట్మెంట్ కింద కెమికల్ పెట్టుండే డ్రమ్స్లో, అది ఎట్లా దట్ కాట్ ఫైర్ అండ్ దాంట్లో ఉన్న చాలామంది చనిపోయారు. స్వప్నలోకి చూసాం, దానికన్నా చాలామంది కాల్ సెంటర్ ఎంప్లాయీస్ చాలామంది చనిపోయారు. ఇది రెగ్యులర్గా నడుస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో చూసాం, హోటల్ లాల్ బంగ్లా కూడా అయినట్టుంది కదా సార్ ఒకసారి, బేగంపేట దగ్గర లాల్ బంగ్లా. దాని తర్వాత దానికన్నా ముందు ఢిల్లీ చూసాం. ఇప్పుడు మనం 5 రూమ్లో ఉన్న హోటల్కి పర్మిషన్, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్ని 25 రూమ్లు చేశారు. సో మన దేశంలో మహేష్, నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, మనకి సివిక్ సెన్స్ అనేది లేదు. దట్ ఈస్ అడ్మిటెడ్. మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఫెలో ఆల్సో. ఓకే, BMW నడిపిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చెప్పాలి కదా, అరే నువ్వు స్పీడ్ చేయకూడదు బయట అని. ఆ డోర్ వేసి బయట స్పీడ్ చేస్తాడు. ఓకే, నిన్నొకడు బండి నడుపుకుంటూ మొక్కం కడిగి బయట స్పీడ్ చేస్తున్నాడు, నా పక్క నుంచి వెళ్తున్నాడు. నేను చూసి వాడిని తిట్టాను బాచుపల్లి దగ్గర. ఏం చేయాలి వీళ్ళని అర్థం కాదు నాకు. ఎందుకంటే మనం ఒక ట్రాజడీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళి జరిగిందా, చనిపోయారు, వెరీ వెరీ బ్యాడ్, ఏమైనా చేయాలి దీన్ని, దెన్ వి ఫర్గెట్, మర్చిపోతాం దాని గురించి ఏం జరిగిందో. ఇప్పుడు చనిపోయిన ఈ 15 మంది యంగ్స్టర్స్కి వాళ్ళ పేరెంట్స్కి పోయింది. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి పోయింది. కానీ మనలాంటి వాళ్ళకి అసలు ఫరక్ పడదు. టిల్ ఇట్ హ్యాపెన్స్ టు అస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర అక్కడ చాలామంది డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేసే వాళ్ళకి చెప్పాల్సింది, మీరేం చేశారు? మీరు ఒక వైలేషన్ చూసినప్పుడు మీరేమైనా చేశారా? మహేష్, మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒకటే స్టేర్ కేస్ ఉంది, 5 అంతస్తుల బిల్డింగ్. ఇనిషియలీ దే గాట్ పర్మిషన్ ఓన్లీ ఫర్ 3 floors. దాని 5 floors ఇల్లీగల్గా కట్టారు. నేను దాన్ని కంప్లైంట్ చేశాను లాంగ్ బ్యాక్, 10 years ago I complained about it, but GHMC took no action. Excuse they gave. ఆ లెటర్ కాపీ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. సార్, వాళ్ళు పెనల్టీ కట్టారు, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు, ఎన్హాన్స్ చేసింది. సో జిహెచ్ఎంసీకి రెవెన్యూ వచ్చిన దాని ప్రకారం మాకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో ప్లీజ్ డోంట్ పుష్ దిస్ కేస్. ఆలోచించండి.
ప్లీజ్ డోంట్ పుష్ దిస్ కేస్. ఇది వీళ్ళ లాజిక్. ఇప్పుడు మనం ఢిల్లీలో జరిగిన ట్రాజడీ చూసాం, లక్నోలో నిన్న జరిగిన ట్రాజడీ చూసాం. ఎందుకు జరుగుతుంది? ప్రతి రూల్ బుక్లో ఉన్న ప్రతి రూల్ వైలేట్ చేస్తారు మన వాళ్ళు. ఓకే, ఢిల్లీ తీసుకుందాం, లేకుంటే ఇప్పుడు లక్నో తీసుకుందాం. కోచింగ్ సెంటర్ ఏది యానిమేషన్ నేర్పిస్తున్నారంట పిల్లలకి, దానికి బయోమెట్రిక్ పెట్టారు అటెండెన్స్ కోసం, లేకుంటే ఎంట్రీ కోసం. కరెక్ట్, ఓకే. కానీ ఎగ్జిట్ ఏంటి? అది బయోమెట్రిక్ పెట్టారు, బయటికి రాలేకపోతున్నారు. బికాస్ ఫైర్ కొట్టుకునే మొత్తం పోయింది, బిల్డింగ్తో సహా కనెక్షన్స్ అంతా పోయింది, అది లాక్ అయిపోయింది. ఇది చాలాసార్లు చూస్తుంది. దీనికన్నా ముందు ఢిల్లీలో రాజేంద్ర నగర్లో కోచింగ్ సెంటర్లో, ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఇట్లా నాకు యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోయారు. అక్కడ ఏం జరిగింది? ద రోడ్ వాస్ ఫ్రమ్ 2 ends. ఈ రోడ్ కొంచెం నడిమిట్లో కొంచెం కిందకి వస్తుంది అనమాట. ఓకే, ద డిప్స్, అక్కడ నీళ్ళు నిండి లోపలికి వచ్చేసింది, ఇంటి లోపలికి వచ్చేసింది. ఒక కోచింగ్ సెంటర్, అది కూడా లైబ్రరీ ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో, బేస్మెంట్లో, ఏది కార్ పార్కింగ్ ఏరియాలో లైబ్రరీ పెట్టుకున్నారు. లైబ్రరీ లోపలికి నీళ్ళు పోయింది, అక్కడ ఉన్న లోపల ఉన్న బయటికి రాలేకపోయారు, చనిపోయారు. ఓ, ఫ్లడ్. సో ఫైర్ ఒకటే కాదు, ఫ్లడ్ కూడా జరుగుతుంది. మన దగ్గర కూడా ఇదే. మన దగ్గర స్వప్నంలోకి జరిగినప్పుడు ఎంత పెద్ద గొడవ చేశారు, 2 నెలలు సీల్ చేసి పడేశారు బిల్డింగ్. ఏమైంది దాని తర్వాత? నథింగ్ హ్యాపెండ్. ఎవరినైనా ప్రాసిక్యూట్ చేశారా? బిల్డింగ్ ఓనర్స్ని ప్రాసిక్యూట్ చేశారా? మీరు సైడ్ గేట్స్ ఎట్లా లాక్ చేశారు? మీరు వెళ్ళండి, ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్కి వెళ్తే బేస్మెంట్లో ఒక జనరేటర్ ఉంటుంది బై డిఫాల్ట్. దాన్ని అర్థం చేసుకోవచ్చు, యాక్చువల్లీ పెట్టకూడదు అక్కడ. కానీ జనరేటర్ హెవీ వెయిట్ ఉంటుంది, దాన్ని మీరు 5 అంతస్తులు 10 అంతస్తులు తీసుకెళ్ళలేరు దాన్ని. సో ఇట్ రిమైన్స్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. అవును సార్. ఓకే, ప్రోన్ టు ఫ్లడింగ్, దట్స్ అనదర్ థింగ్. కానీ దాంతో అక్కడ ఉన్న కార్డ్బోర్డ్ డబ్బాలు, పాత ఫర్నిచర్, ఏదో ఒక ఆఫీస్ ఖాళీ అయి ఉంటుంది, పాత ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి అక్కడ పడేస్తారు. ఏదో ఒక రోజు దీని నుంచి ఏదైనా లీక్ అవుతుంది, డీజిల్ ఏదో మంట పట్టుకుంటే కథ. లేకుంటే ఎవడైనా అక్కడ ఇచ్చి సిగరెట్ తాగుతుంటాడు, కింద సిగరెట్ పడేస్తాడు, అయిపోతుంది. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, దాన్ని సమ్టైమ్స్ ఇట్ క్యాచెస్ ఫైర్. ఇదే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఫైర్ యాక్సిడెంట్స్ అనలైజ్ చేస్తే మన దగ్గర 2-3 హాట్స్పాట్స్ ఉన్నాయి, చాలా మటుకు పెద్ద హాట్స్పాట్స్. అది ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్. ఇదే ఇట్లానే 10x10 20x10 సైజ్లో రూమ్స్ ఉంటుంది. ఒకవైపు మొత్తం ఫ్లెక్స్ కొట్టేస్తారు, బయట మీకు ఏముంది కనిపించదు బయట నుంచి. ఆ ఫ్లెక్స్లో ఒక 2-3 సంవత్సరాల ముందు వచ్చి తీసేశారు, మళ్ళీ వితిన్ 3 days వచ్చేసినాయి ఫ్లెక్స్ అన్ని రిటర్న్. సో అది మన చెకింగ్ కేపబిలిటీ మన దగ్గర. ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఉందా? ఉండదు. ఉంటే వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎట్లా ఇచ్చారు? ఎవరెవరు చేశారో వీళ్ళందరినీ శిక్షించాల్సిందే. దే ఆల్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ద్వారా అడిగారు అనుకోండి, మీరు ఎందుకు ఇచ్చారు కనెక్షన్ అంటే, ఆయన అంటాడు జిహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేసారంటారు. జిహెచ్ఎంసీ దగ్గర అడిగితే వాడు ఇంకేమైనా పుష్ చేసేస్తాడు. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి 20-30 పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది దీని ఇంపాక్ట్ ఏంటనేది. నాయక్ ఫిల్మ్ సీన్లా ఉంటుంది సార్. హూ గేవ్ యూ అంటే ఇది ఎవరు ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు ఇంటర్లింక్డ్లా ఉంటుంది సార్ మొత్తం. అది ఇంకా ఎందుకంటే మన సిస్టమ్ అట్లా కరప్షన్లో మునిగి ఉంది మన సిస్టమ్ మొత్తం. మీరు ఒక ట్రేడ్ లైసెన్స్ కావాలని చెప్పి జిహెచ్ఎంసీకి వెళ్ళండి, ఐ విల్ ఛాలెంజ్ యూ, వితౌట్ పేయింగ్ బ్రైబ్ యూ విల్ నాట్ గెట్ ఇట్. ఏదైనా ఉండొచ్చు. మన దగ్గర షాప్స్ తీసుకుందాం, చాలా మటుకు కమర్షియల్ కాంప్లెక్సెస్లో బేస్మెంట్లో షాప్స్ ఉంటుంది, ఫ్రంట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఆ షాప్స్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ పెయింట్ షాప్, దానిపైన ఆఫీసెస్ ఉంటాయి. కొన్ని కేసెస్లో అయితే కార్ఖానా స్కూల్ కూడా ఉంటాయి, గౌతమ్ స్కూల్స్ ఇలాంటివన్నీ. ఇంకా సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ క్యాచెస్ ఫైర్? పిల్లలు పెయింట్ అది కూడా ఇట్స్ వెరీ హైలీ కంబస్టిబుల్ ప్రోడక్ట్. పిల్లలకి రియాక్ట్ చేయడానికి తెలియదు, చిన్నపిల్లలు ఎస్పెషలీ. వాళ్ళకి నేర్పియలేదు ఎస్కేప్ ఏంటి. అంటే ఎస్కేప్ ఏంటి? ఒకటే స్టేర్ కేస్ ఉంది, వేర్లీ ఎస్కేప్. అండ్ స్కూల్స్ కూడా బిల్డింగుల్లో పెడుతున్నాం మనం. ఇప్పుడు గ్రౌండ్ లేదు, మర్చిపోండి. కొన్ని పాత స్కూల్స్కి గ్రౌండ్ ఉంది, భారతీయ విద్యాభవన్ లాంటితో, ఇండస్ వరల్డ్ స్కూల్, సైనిక్పురి, వీళ్ళ గ్రౌండ్ ఉంది, హెచ్పిఎస్ వీళ్ళ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎన్ని స్కూల్స్కి గ్రౌండ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఉన్నది అంతా కమర్షియల్ కాంప్లెక్స్లో. పొద్దు నుంచి సాయంత్రం కొట్టి 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 చదివిస్తారు వాళ్ళు. ఐఐటి జేఈ ఇదే నడుస్తుంటాయి. నేను తప్పు పట్టేది ఈ పేరెంట్స్ని. ఎందుకంటే మన చిన్న పిల్లలంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు తెలియకుండా పిల్లల్ని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు. ఈ పిల్లలు పాపం క్లాస్ వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళకేం తెలియదు. కానీ కొంచెం గ్రో అప్ అయిన తర్వాత కూడా మీ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇది థ్రెట్ ఉంది, ఈ బిల్డింగ్ రేపు ఇఫ్ ఇట్ క్యాచెస్ ఫైర్ మై చిల్డ్రన్ విల్ డై. ఆ క్యాల్కులేషన్ లేదు వాళ్ళకి. ఒకటే ఉంది, ఐఐటి కావాలి, జేఈ కావాలి, దట్ ఈస్ నీట్ కావాలి, మెడిసిన్లో పోవాలి, అంతే. సేఫ్టీ ఎక్కడ పోయింది? ఇప్పుడు కూడా చెప్తున్నాను నీకు, లెట్ అ ఇండిపెండెంట్ టీమ్
నాట్ జిహెచ్ఎంసీ, నాట్ పోలీస్, నథింగ్. హైకోర్ట్ ఎంపవర్డ్ కమిటీ ఒకటి, కాబట్టి అడ్వకేట్స్ని పెట్టి అడ్వకేట్ కమిషనర్ పంపించి ఆ బిల్డింగ్లు చెక్ చేయండి. హైదరాబాద్లో ప్రతి బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కొత్త దానికి ప్రాబ్లం లేదు మహేష్. కొత్త మాల్స్ కట్టారు చాలా మటుకు. దే హ్యావ్ గాట్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్ బికాస్ దే ఆర్ బౌండ్ బై దట్. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ నేమ్ ఉంది దాంట్లో. అది మీకు లులు ఉండొచ్చు, ఇన్ఆర్బిట్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా మాల్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, ఆ బ్రాండ్ నేమ్ కాపాడుకోవాలి వాళ్ళు. సో దానికోసం ఉన్న సేఫ్టీ మెషర్స్ అంతా తీసుకుంటారు వాళ్ళు. కానీ అప్పుడు కూడా జరగవచ్చు, ఇట్ కెన్ హ్యాపెన్. మోస్ట్ కామన్ ఎక్స్క్యూజ్ ఏం చెప్తారంటే, మీరు చూసుంటారు ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటారు. వెరీ కామన్లీ నాంపల్లిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగి 5-6 మంది చనిపోయారు దాంట్లో. అప్పుడు కూడా ఇమ్మీడియట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఎక్స్క్యూజ్, ఫైర్ ఇట్ వాస్ షార్ట్ సర్క్యూట్ ఫ్రమ్ ద బేస్మెంట్. అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కాదు 2 గంటల సేపు నుంచి కరెంటే లేకుండా ఏరియాలో. దెన్ దే హ్యావ్ టు చేంజ్ ద స్టోరీ. కెమికల్స్ ఉండే యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్. సమ్హౌ దట్ కెమికల్ కాట్ ఫైర్. కెమికల్స్ ఏం చేస్తుందండి బేస్మెంట్లో? మన దాంట్లో ప్రతి బేస్మెంట్లో పార్కింగ్ ఏరియాలో మొత్తం కంప్లీట్గా కబ్జా చేసుకుంటారు, అమ్మేసుకుంటారు పార్కింగ్ ఏరియా కూడా. అక్కడ నేను చెప్పినట్టు జనరేటర్ పెడితే ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. దాంతోపాటు మీరు ఇంకా 2 దుకాణాలు పెట్టుకుంటారు దాని కింద కూడా. సికింద్రాబాద్ తీసుకోండి, ఎందుకంటే నేను అక్కడ ఉంటాను, ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటాను. చెన్నై ట్రేడ్ సెంటర్ చిన్నప్పటి నుంచి నేను వెళ్తుండే అక్కడ. ఏదో అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏమి లేకుండా ఆ టైంలో, అప్పుడు ఓన్లీ బేసిక్ కంప్యూటర్స్ ఉండే, ల్యాప్టాప్ కూడా రాలేదు అప్పుడు దాకా. దాని తర్వాత కాలేజ్కి వచ్చింది, దాని కాలేజ్ తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడైనా సర్వీస్ చేయాలంటే ల్యాప్టాప్ తీసుకెళ్తాను పార్క్ లేన్లో. వెరీ యూస్ఫుల్ ప్లేస్, ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ప్లేస్. ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వస్తారు. ఏషియాస్ బిగ్గెస్ట్ అని కూడా ఒక అది ఉంది. వెన్ యూ కంపేర్ పాలికా బజార్, ఇట్ ఇస్ నథింగ్, సంథింగ్ వెరీ సిమిలర్ ఢిల్లీలో. బట్ మీకు ఏం చెప్తారు, సిటీసీ అండ్ మా మలయాళంలో అంటారు ఉప్పు నుంచి కర్పూరం అన్నీ దొరుకుతాయి మీకు అక్కడ. యూ గెట్ ఎవ్రీథింగ్, నథింగ్ దట్ దే డోంట్ సే నో టు యూ. యూ సే దిస్ ల్యాప్టాప్ ఇస్ గాట్ సమ్ ప్రాబ్లమ్, కెన్ ఐ సార్ట్ ఇట్ అవుట్ అంటే, కాదు సార్ అని ఎప్పుడు చెప్పాడు వాడు. హీ విల్ గెట్ ఇట్, హీ విల్ డూ ఇట్ సమ్హౌ, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అంతే. కానీ అక్కడ ఒక ఫైర్ జరిగింది అనుకోండి, యాక్సిడెంట్, దే హ్యావ్ నో ఎస్కేప్. దేర్ ఆర్ జస్ట్ 3 ఇండిపెండెంట్ స్టేర్ కేసెస్ కమింగ్ ఫ్రమ్ ద బేస్మెంట్ లైక్ దిస్, అండ్ దే ఆర్ డెత్ ట్రాప్స్. ఇక అక్కడే ఫైర్ పట్టుకుని స్మోక్ వచ్చేస్తే ఏం చేయలేము. సో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు మహేష్, ఇట్ ఈస్ నాట్ ద ఫైర్ విచ్ కిల్స్ యూ, స్మోక్. ఇట్ ఈస్ ద స్మోక్ దట్ కిల్స్ యూ. బ్రీత్లెస్నెస్ వల్ల. ఎందుకంటే స్మోక్ ఎప్పుడు హైట్లో ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే ఈ స్మోక్ లోపల నుంచి నడుచుకుంటూ పోతాం, ఆర్ ద స్మోక్ కమ్స్ టువర్డ్స్ యూ. దాన్ని చాలా పట్టుకున్నాయి. ఇఫ్ కెన్ టేక్ ట్రైనింగ్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, ఆర్ ఈవెన్ టేక్ బేసిక్ లైఫ్ సేవింగ్ ట్రైనింగ్. ఈ ఫైర్ అలార్మ్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి జస్ట్ అ టవల్ విల్ సేవ్ యువర్ లైఫ్. A Turkish towel or any butter that for matter. నీళ్ళలో నింపేసి just hold it to your mouth and crawl. Don't get up. Keep crawling. మన కాల్ చిన్నపిల్లలు ఎట్లా పోతారో అట్లా పోవాలి. And then you exit. Or you get into a bathroom. Switch on the shower. Bucket. Fill the bucket. Keep pouring the water. So smoke మీరు inhale చేయరు. ఓకే, ఇదొక అడ్వాంటేజ్. అంటే ఆఫ్ కోర్స్ లాంగ్ టైం మీరు బాత్రూంలో ఉండలేరు, ఎవరో మిమ్మల్ని రెస్క్యూ చేసుకోవాలి అప్పుడు దాకా. బట్ స్టిల్ దట్ ఈస్ ఢిల్లీ ట్రాజడీలో ఒక కపుల్ అట్లనే సేవ్ అయ్యారు. దే వర్ ట్రైన్డ్ ఇన్ దట్. దే యూస్ టు వర్క్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ, దే వర్ ట్రైన్డ్ ఇన్ దట్. దానికోసం అనమాట. కానీ మన స్వప్నంలోకి నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా? ఏం నేర్చుకోలేదు. మన నాంపల్లి ఫైర్ నుంచి ఏమైనా నేర్చుకోలేదు. దేనికన్నా ముందు ఒకసారి ఎగ్జిబిషన్లో జరిగింది, అప్పుడు కూడా ఏం నేర్చుకోలేదు. వీ నెవర్ లెర్న్. ఎందుకంటే అది పబ్లిక్ మెమరీ అనేది మన దగ్గర వారం రోజులు ఉంటుంది, దాని తర్వాత మర్చిపోతారు ఏం జరిగిందని. గుల్జార్ హౌస్లో ట్రాజడీ జరిగింది, మొత్తం జాయింట్ ఫ్యామిలీ కంప్లీట్ వైప్అవుట్ అయిపోయారు. మీకు తెలిసి మట్టుకు ద ఎంటైర్ జాయింట్ ఫ్యామిలీ గాట్ వైప్డ్ అవుట్. 14-15 పీపుల్ డైడ్ ఇన్ దట్. నాట్ షూర్ ద ఎగ్జాక్ట్ నెంబర్. ఏం చేశారు దాని తర్వాత? ఏం నేర్చుకున్నారు? నథింగ్. ఈవెన్ బస్సెస్లో కూడా అదే సార్, దానికే వస్తున్నాను నేను. బస్సెస్ కర్నూలు ఫైర్ ట్రాజడీ జరిగినప్పుడు అదే కర్నూలు ఏరియాలో 2-3 సంవత్సరాలు, 2-3 కాదు, ఐ థింక్ బిఫోర్ కోవిడ్, దేర్ వాజ్ అ హ్యూజ్ ఫైర్ ట్రాజడీ ఇన్ బస్, సేమ్ బస్, అట్లాంటిది ఒక బస్లో చాలా మంది చనిపోయారు దాంట్లో. దేర్ వాజ్ అ గర్ల్ హూమ్ ఐ న్యూ ఇన్ దట్, హూ ఆల్సో డైడ్ ఇన్ దట్. జడ్జెస్ డాటర్ షీ వాస్. ఓకే, కర్నూలు బస్ ట్రాజడీ, నాట్ దిస్ కర్నూలు, దర్ వాజ్ వన్ దట్ హ్యాపెన్ బిఫోర్. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ అ మెమోరియల్, రోడ్ పక్కన ఒక మెమోరియల్ కట్టారు దానికోసం వాళ్ళు. దాని తర్వాత గవర్నమెంట్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దాని తర్వాత ఎన్ని చెక్స్ జరిగినాయి? ఫస్ట్ 3-4 days ఆర్టీఐ వాళ్ళు మొత్తం దిగేశారు రోడ్డు మీద, చెక్కింగ్. దాని తర్వాత ఏమైందండి? డిడ్ యూ ఫైన్ ఎనీ బస్? డిడ్ యూ ఐ మీన్ detain any bus? No. మీరు సిట్టింగ్
ప్రొవిజన్ ఇచ్చిన బస్, దానికోసం పర్మిట్ తీసుకున్న బస్ని స్లీపర్ ఎట్లా కన్వర్ట్ చేశారు? హౌ డిడ్ యూ యాడ్ ఎలక్ట్రిక్ పాయింట్స్ టు ఇట్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద లోడ్ ఆఫ్ ద వెహికల్ అన్నమాట. అది క్వశ్చన్ వస్తుంది. ఒక లోడ్ ఉంటుంది వెహికల్కి, ఒక బ్యాటరీ కెపాసిటీ బట్టి, దానికన్నా ఎక్కువ మీరు చేయకూడదు. మీరు మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్స్, ఫ్యాన్సీ లైట్స్, డిస్కో లైట్స్ దాన్ని పెట్టుకుంటారు. అండ్ దట్ క్రియేట్స్ అ లోడ్ ఆన్ ద వైరింగ్ అండ్ వైరింగ్ విల్ క్యాచ్ అంతే. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఆఫీసెస్లో యూజువలీ సాటర్డే నుంచి సండే రోజు దాకా అవుతుంది. సాటర్డే హాలిడే ఉన్న ఆఫీసెస్, సండే హాలిడే ఉన్న ఆఫీస్, వాడు ఎవడో ఒకడు మానిటర్ ఆన్ చేయకుండా ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతాడు. ఏముంది మానిటర్ కదా అని, ఏసీ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత దిస్ థింగ్ స్టార్ట్స్ హీటింగ్ అప్ అండ్ ఇట్ విల్ క్యాచ్ ఫైర్. అంతే. ఎవరు ఉండరు ఆ టైంలో సూపర్వైజర్స్ చెక్ చేయడానికి. ఎవరు ఉండరు. ఎవరైనా ఉంటే చెక్ చేస్తారు కదా, అరే ఏంది సౌండ్ వస్తుంది, లేకుంటే ఏదో చిన్న మంట వస్తుంది అని చెప్పేసి. మన దగ్గర కూడా కార్పొరేట్స్ మీరు వెళ్తే పెద్ద ఒక ట్రైనింగ్ ఉంది, ఫైర్ సేఫ్టీ వీక్. అవును సార్. ఒక అందరు ఎంప్లాయీస్ని పిలిపించుకొని దిస్ ఈజ్ అసెంబ్లింగ్ పాయింట్, అందరు ఇక్కడ వచ్చేసేయాలి ఫైర్ వస్తే. అండ్ ఒక చిన్న ఒక డ్రమ్లో కొంచెం పెట్రోల్ పోసి మంట పెడతారు. దాని మంట పెట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టి కొడతాడు. ఒక అందరు క్లాప్ చప్పట్లు కొడతారు. వెరీ గుడ్ ఎవ్రీథింగ్. వాట్ ఇస్ ద లెసన్ లెర్న్? జీరో. అది ఎట్లా యూజ్ చేయాలని కూడా కరెక్ట్గా తెలియదు. దాని రీఫిలింగ్ కరెక్ట్గా జరుగుతుంది, అది కూడా లేదు. ప్రాబ్లమ్ ఇస్ దిస్, మన దగ్గర ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్, సేఫ్టీ కల్చర్ అని మన దాంట్లో లేదు. Stalin famously said one thing, not this Stalin, the original Stalin, Russian Stalin. A single death is a tragedy, a million is a statistic. మన దేశం 140 కోట్ల మంది ఉన్నారు, 15 మంది చనిపోయారు కదా, ఎంత పెద్దది. దట్ ఇస్ ద అవుట్లుక్ వీ హ్యావ్ అన్నమాట. మనకంతే. ఈ బస్సు గురించి చెప్పారు మీరు, చెన్నై ట్రేడ్ సెంటర్ గురించి చెప్పాను నేను, మన అమీర్పేటలో ఉన్న కోచింగ్ సెంటర్స్ గురించి చెప్పాను. ప్రతి పండక్కి టపాసుల షాప్స్. మా ఊర్లో ఈసారి టుచూర్పురం, విచ్ ఇస్ ద మెయిన్ ఫెస్టివల్ మా దగ్గర, ప్రిపరేటరీ స్టేజ్లోనే చాలామంది చనిపోయారు. అంటే తయారు చేస్తున్న వాళ్ళు, ఫైర్ వర్క్స్ తయారు చేస్తున్నారు. శివకాశీలో అయితే మనం వింటుంటాం రెగ్యులర్గా. బట్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ద ట్రేడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్స్ప్లోజివ్ హ్యాండిల్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్. మన దగ్గర ఐడియాలు ఉండే ముందు ఇక్కడ. ఇట్స్ అ కెమికల్ థింగ్. మన ఇప్పుడు దట్ ఐ థింక్ ఇట్ బిలాంగ్స్ టు ద నాట్ హిందూజాస్, ఐ థింక్ గల్ఫ్ ఆయిల్, నాట్ ఐడిఎల్, ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్. దే మేక్ డెటోనేటర్స్. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. చాలా ట్రాజడీస్ జరిగినాయి, చాలామంది చనిపోయారు. ఓకే, ఐ థింక్ ఇట్స్ నౌ బిలాంగ్స్ టు గల్ఫ్ ఆయిల్, ద హిందూజా గ్రూప్, ఐ థింక్ సో. మన బాలనగర్ దగ్గర, ఆ వై జంక్షన్ దగ్గర. సో ఇది మనం నేర్చుకోవాల్సిన కల్చర్ మన దగ్గర లేదు. పిల్లల్ని హాస్టల్లో అడ్మిట్ చేసినప్పుడు, ప్రైవేట్ హాస్టల్స్లో ఏముంది సౌకర్యం అక్కడ? అన్నీ ఒక్కొక్క రూమ్లో 6-7 నింపేస్తారు, తిండి పెడతారు కరెక్టే, కానీ దాని తర్వాత వాట్ ఇస్ ఇట్? రాత్రి ఒక ఫైర్ పట్టుకుంటే ఏం చేస్తారు? ఎట్లా ఎస్కేప్ అవుతారు? మన సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మనకు ఫైర్ ఎగ్జిట్ కనిపిస్తుంది, ఓకే, బట్ దిస్ నో బ్రీఫింగ్. ఎయిర్లైన్లో ఒక బ్రీఫింగ్ ఇస్తారు చూడండి, హౌ టు ఎవాక్యుయేట్. అదేం లేదు మన దాంట్లో. వచ్చిందో అది చస్తావు, అంతే సంగతి. యూ హెవ్ టు రన్ టువర్డ్ ద ఫైర్ ఎగ్జిట్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్ తెలియదు. జపాన్లో చిన్నపిల్లల్ని, నేను కొన్ని 2-3 ఛానల్స్ పొద్దున్నీ చెప్పుకుంటూ వస్తున్నాయి స్టోరీ. అది వాళ్ళని, జపాన్ ఇస్ ఎ వెరీ సీస్మిక్ జోన్. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. అక్కడున్న చిన్నపిల్లల్ని ఈవెన్ ఫ్రమ్ క్లాస్ 1 or 2 or 3 దే టీచ్ దమ్ సర్వైవల్. ఇప్పుడు బెంచ్ ఉందనుకోండి, ఫస్ట్ థింగ్ ఈజ్ బెంచ్ కింద వెళ్ళండి. బికాజ్ ఏమైనా పైనుంచి పడితే కూడా బెంచ్ మీద పడుతుంది, దాని ఫస్ట్ ఇంపాక్ట్ తీసుకుంటుంది. అది బహుశా బెంచ్ కూడా ఇరిగిపోతుంది కాంక్రీట్ పడితే, కానీ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అయితే నేర్పిస్తారు దాని కిందకి వెళ్ళమని. నెక్స్ట్ కార్నర్ రూమ్లో వెళ్ళి నిలబడమంటారు. ఎందుకంటే ఎప్పుడైనా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు, రూఫ్ కొలాప్స్ అయినప్పుడు కార్నర్లో ఎక్కువ కాంక్రీట్ రాదు, నడిమిట్లో పడుతుంది కాంక్రీట్. దీస్ బేసిక్ థింగ్స్ మహేష్ నేర్పియాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ ఎవ్రీబడి విల్ అటు. అది లేదు మన దాంట్లో, కల్చరే లేదు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మా ఇంటి పక్కన స్కూల్ ఒకటే స్టేర్ కేసు, ఓకే, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. పర్మిషన్ వాజ్ ఫర్ 3. ఎనీవే జిహెచ్ఎంసీకి రెవెన్యూ వచ్చని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ పండుగ చేసుకున్నారు. కింద టీ షాప్ ఉంది ఒకటి. సిలిండర్ పేలింది అనుకోండి, పిల్లల సంగతి ఏమో. యూ రిమెంబర్ వన్ ట్రాజడీ విచ్ హ్యాపెండ్ ఇన్ కుంభకోణంలో ఒక పెద్ద ఫైర్ డిజాస్టర్ జరిగింది. 80 మంది పిల్లలు చనిపోయారు స్కూల్లో. మిడ్ డే మీల్స్ కుక్ చేస్తున్న అక్కడి నుంచి ఫైర్ పట్టుకుంది పైకి. కలాం గారు ప్రెసిడెంట్ ఉన్నాను గుర్తుంది. హీ హ్యాడ్ గాన్ దేర్ అండ్ హీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. దాని తర్వాత పెద్ద ఇది పెట్టారు, సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళు SOPs పెట్టారు, ఏం కాలేదు. మన దగ్గర ఉన్న 90% స్కూల్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఏరియాలో ఉన్నది ఇదే సంగతి. కింద కమర్షియల్, పైన స్కూల్. లేకుంటే స్కూల్ కూడా కట్టారు వితౌట్ ఎనీ కమర్షియల్, బట్ స్టిల్ ఫైర్ ఎస్కేప్ లేదు, ఏం లేదు, ఒకటే స్టేర్ కేసు ఉంటుంది. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ గివింగ్ ద NOC? వాళ్ళని పట్టుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు ఉండొచ్చు,
ఫైర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. మీరు ఎట్లా ఎన్ఓసి ఇచ్చారు? క్రిమినల్లీ దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. క్రిమినల్లీ అక్కడ యాక్సిడెంట్ జరిగే ముందు చెప్తున్నాను నేను. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎట్లానే ఉంటుంది యాక్షన్. ఇప్పుడు లక్నో దాంట్లో చాలామంది సస్పెండ్ చేశారు. ఢిల్లీ దాంట్లో వాడు 2 రోజుల ముందు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారంట హోటల్. ఏది 5 రూమ్ పర్మిషన్ ఉన్న హోటల్, 25 కడితే కూడా వాడు పర్మిషన్ వాడు ఒకే కొట్టేసి వెళ్ళిపోయాడు. 25 ఈ కూడా సైన్డ్ ఆఫ్ గాట్ మనీ, డబ్బులు పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయింటాడు. ఢిల్లీలో ఎక్కువ ఇలాంటివి. ఇట్స్ దేర్ ఎవ్రీ వీక్. ఢిల్లీలో ఎక్కువ ఎందుకంటే ఫారిన్ టూరిస్ట్ చాలా మంది వస్తారు, వాళ్ళు బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మీద ఉంటారు. క్యాపిటల్ పాలిటీషియన్స్ ది ఇంకా ఎప్పుడు హడావిడి ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ. అవును, సో దిస్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ అన్నమాట మన దేశంలో. ట్రాజడీ జరగడం, వీఆర్ వెయిటింగ్ ఫర్ అ ట్రాజడీ టు హ్యాపెన్. కొత్తగా ఏం జరుగుతుందా అన్నట్టు. ఇప్పుడు ఇది జరిగింది, స్వప్నలోకి జరిగింది, మన దాంట్లో నాంపల్లిలో జరిగింది, గుల్జార్ హౌస్ జరిగింది. టెలింగ్ అనదర్ ట్రాజడీ వి ఆల్ వెయిటింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఆర్ బ్యూరోక్రాట్స్ ఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు రావలేదు కదా, సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంది, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దాని పెయిన్ ఏముంటుందని. టు లూజ్ అ లవ్డ్ వన్. ఓకే, మొత్తం జీవితం వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తుంటారు, మొత్తం జీవితం వాళ్ళు చనిపోయేదాకా. ఆలోచించండి, ఒక్క మొమెంటరీ ల్యాప్స్ అన్నమాట. ఏం చేయాలి? దానికి కల్చర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మన డ్రైవింగ్ కల్చర్ కూడా అంతే. పోలీసు వాడు లేకుంటే రెడ్ లైట్ జంప్ చేస్తాం. ఓఆర్ఆర్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. ఓఆర్ఆర్ ఒక వారానికి 3 రోజులు తీసుకుంటాను, గచ్చిబౌలి నుంచి షామీర్పేట ఎగ్జిట్ దాకా. ఏం చేస్తారు వీళ్ళు? వీఆర్ డ్రైవింగ్ అట్ 90 ఆన్ ద లేన్ నెంబర్ 2. లేన్ నెంబర్ 3లో ఒకడు 120లో వెళ్తుంటారు పక్క నుంచి, విచ్ ఇస్ 80 కిలోమీటర్ లేన్. మళ్ళీ మనకు న్యూస్ వస్తుంది రెగ్యులర్గా, ఓఆర్ఆర్లో ఒకడు వెళ్ళి లారీని కొట్టేసిండు, 4 మంది చనిపోయారు. డైలీ ఉంటుంది పేపర్లో. బికాజ్ మన కల్చర్ అది మనం చూపిస్తున్నాం. మన పిల్లలు దే ఆర్ నోటీసింగ్ అస్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి, అది సైకాలజిస్ట్ చెప్తారు ఎప్పుడు, మీరు కార్లో కూర్చొని మీరు పక్కన ఉన్న తిట్టుకుంటూ పోతే మీ పిల్లలు కూడా అట్లనే బిహేవ్ చేస్తారు తర్వాత. బికాజ్ దే సీ యువర్ పేరెంట్స్ డూయింగ్, కాపీ యూ, దే లెర్న్ ఫ్రమ్ మీ బిహేవియర్ చూసి వాళ్ళు చేస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. మన కల్చర్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ తిన్నాము, బయట పడేయడం కాదు, వీ కీప్ ఇట్ విత్ అస్. ఇంటికి వెళ్ళిన తర్వాత గార్బేజ్ బిన్, లేకుంటే పబ్లిక్ ఏరియాలో గార్బేజ్ బిన్ ఉంటే దాంట్లో దెన్ యువర్ చిల్డ్రన్ విల్ ఇమిటేట్. సేఫ్టీ కూడా అంతే. ఆ చిన్నప్పటి నుంచి నేర్పియండి వాళ్ళని. స్కూల్లో నేర్పించకపోతే ప్రాబ్లం లేదు. చూడు బేటా, ఏమైనా జరిగితే డోంట్ రన్, స్టాంపీడ్ జరుగుతుంది, ఒకరి మీద ఒకరు పడతారు, మెల్లగా సైలెంట్లీ లైన్లో వెళ్ళండి. ఇది జపాన్లో కూడా చూడండి, మీరు చాలా వీడియోస్ ఉంటాయి, ఎర్త్క్వేక్ వీడియోస్, దే ఆల్ గో ఇన్ అ లైన్ టు ద గ్రౌండ్. చాలా ఫ్రీక్వెంట్గా పైగా. సో మన దగ్గర ఎందుకు లేదు? ఎవరంటే భూకంపం లేదు కదా మన దగ్గర అంటాడు. ఆలోచించండి. దిస్ ఇస్ ద లాజిక్ దే విల్ యూస్. కర్నూలు బస్ ట్రాజడీ అంటే ఎన్నో బస్ ట్రాజడీలు జరిగినాయి. ఏమైనా నేర్చుకున్నామా దాని నుంచి? నేను ఒక నెలల ముందు కల్బుర్గికి వెళ్ళాను ఒక లెక్చర్కి. గుల్బర్గా, నాట్స్ కాల్ కల్బుర్గి. ఇక్కడ కాన్ఫరెన్స్ ఉండే, దాంట్లో ఐ వాజ్ అ కీ నోట్ స్పీకర్. వెళ్తున్నప్పుడు ఆ బస్సులో, ఇక్కడ నుంచి వాళ్ళు బస్సులో బుక్ చేశారు నాకు. ఇట్ వాజ్ బస్ గోయింగ్ టు గోవా. ఎక్కగానే నేను ఫస్ట్ థింగ్ వాట్ యూ డూ, మన ల్యాప్టాప్ ఆన్ చేసి పని స్టార్ట్ చేసాం. కొంచెం పైన ల్యాప్టాప్ డౌన్ అయింది, పవర్ ప్లగ్ చేస్తే పని చేయట్లేదు. సో వెంటనే నా ద డ్రైవర్, ఏమైంది అది పని చేయట్లేదంటే, సార్ అది మొన్న జరిగింది కదా కర్నూలు డిజాస్టర్, దాని తర్వాత మా ఓనర్ చెప్పారు మొత్తం డిస్కనెక్ట్ చేసి పడేసాయి. ఐ డెంట్ ఫైట్ విత్ హిమ్. నేను చెప్పాను గుడ్ థింగ్, చేసింది మంచిది. నాకు కొంచెం ప్రాబ్లం అయింది కానీ పోనీ, నేను ఇంకో 2 hours 3 hours చేరుకుంటాను కల్బుర్గి, అండ్ ఐ కెన్ వర్క్ ఇన్ ద నైట్, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఆలోచించి అట్లీస్ట్ దట్ సెన్స్ వాజ్ దేర్ వాళ్ళ దాంట్లో. కానీ మన దాంట్లో ఎంతమందికి ఉంది అది మహేష్ చెప్పండి? సింపుల్ థింగ్. ఇంట్లో కూడా మీరు చూడండి, సేఫ్టీ మెషర్స్ ఏం తీసుకుంటాం మనం. ఒక ఏసీకి ఉన్న లోడ్ తీసుకొని 3 ఏసీలు నడిపిస్తారు. ఇట్ న్యాచురలీ విల్ క్యాచ్ ఫైర్ వైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టాండర్డ్ వైర్స్, పాత సిస్టమ్లో అన్ని సబ్స్టాండర్డ్ వైర్స్ ఉండే, ఫినోలెక్సో ఇట్లాంటి వైర్స్ ఏం వాడకుండా మనం లోడ్ ఉంటుంది. ఒక 3 ఏసీలు పెట్టినప్పుడు ఒక లోడ్ ఉంటుంది సిస్టమ్ మీద, ఎన్ని కేవీ తీసుకోవాలి మీరు చెప్పేసి. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది సార్ దానికి సపరేట్గా. సో యూ హ్యావ్ టు గెస్. కానీ షార్ట్ కట్స్ మన దాంట్లో క్యా అవుతా కుछ नहीं होता. షార్ట్ కట్స్ షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి. సబ్ కుछ చల్తా है. మన దాంట్లో కల్చర్ అది చల్తా है. అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ కల్చర్ మీరు బ్లేమ్ చేయకుండా, ఏం జరిగింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంది కానీ ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ టు షార్ట్ సర్క్యూట్. అదే పెట్ షాప్లో షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయిందంట. దాంట్లో కింద ఒక పెట్ షాప్ ఉండే అంట. ఆలోచించి ఆ పెట్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి షట్టర్ వేసే ముందు ఏసీ ఆన్ చేసి పెట్టిపోతారు. వాళ్ళు పెట్స్ ఉంటాయి కదా లోపల, బతకాలి కదా వాళ్ళు, ఇచ్చుంటారు. అది ఆఫ్టర్ సమ్ టైమ్ కూడా కాట్ ఫైర్. ఏదైనా కానివ్వండి, ఏసీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది.
24/7 నడవలేదు అది. దాని సమ్ టైమ్ ఇట్ విల్ క్యాచ్ ఫైర్. మిషన్ అది. కార్ కూడా సేమ్ సేఫ్టీ ఫీచర్స్ మనం ఎప్పుడు నేర్పించలేదు మన పిల్లలకి. ఒక నీళ్ళలో కారు మునిగితే బయటికి ఎట్లా రావాలి, నెవర్ టీచ్ పీపుల్. మీ హెడ్ రెస్ట్ తీసి దాంతో బ్రేక్ చేస్తే అవుతుంది. బట్ హౌ మెనీ పీపుల్ విల్ ట్రైన్? అట్లనే మంట పట్టుకుంటే ఏం చేయాలి? సెంట్రల్ లాకింగ్ వచ్చేస్తుంది, ఇమీడియట్గా లాకింగ్ విల్ కమ్ అప్. సేమ్ థింగ్, హౌ డు గెట్ అవుట్ ఆఫ్ ద కార్? ఇది మన దాంట్లో కల్చర్ లేదు. ప్రతి దాంట్లో మన లైఫ్లో కూడా లేదు. అది క్లాస్ రూమ్లో లేదు, సినిమా థియేటర్స్లో లేదు, మాల్కి వెళ్ళినప్పుడు మన అది పాటించాం. మన ఫస్ట్ ఫైర్ ఎగ్జిట్ని ఎక్కడ ఉంది చూడట్లేదు, ఫస్ట్ ఎక్కడ పబ్ ఎక్కడ ఉంది చూస్తాం మనం. దిస్ ఇస్ అవర్ ప్రాబ్లమ్ విత్ అస్. ఇప్పుడు మన ఈ జరిగిన దానికి ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడమో ఆఫీషియల్, కానీ నేనైతే ఒక్కటే సింపుల్ థింగ్ మహేష్, ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళ మీద చర్య ఉండాలి. మీరు మీ దగ్గర 10 బిల్డింగ్లు పర్మిషన్ కొని వస్తే మీరు ఇన్స్పెక్ట్ చేయకుండా, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. హాఫ్ దిస్ ఫెలోస్ డోంట్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్. వాడు ముందు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంటాడు, వాడిని ట్రాన్స్ఫర్ చేసి 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ వేసేటారు స్కూల్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వడంలో. మీరేమి ఇన్స్పెక్ట్ చేశారు? స్కూల్కి గ్రౌండ్ ఉందా? వాడు ఏం చేస్తారు, పక్కన ఒక గ్రౌండ్ ఉంటుంది, జిహెచ్ఎంసీ దౌడు, సార్ గ్రౌండ్ ఉంది సార్ అంటాడు పక్కన. ఆడు ఫోటో తీసుకుంటాడు, ఉంది గ్రౌండ్ ఉంది, అది జిహెచ్ఎంసీ అది. సార్ అదేనా ఉందా? అది కూడా యూజ్ చేయరు. పిల్లలు పొద్దునుంచి సాయంత్రం దాకా జేఈ, ఐఐటి, నీట్ అంతే, ఇదే నడుస్తుంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అన్లెస్ ఐ జస్ట్ కోటెడ్ సిటీసీ అండ్ అమీర్పేట్, కానీ అట్లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర. జగదీష్ మార్కెట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ప్లెంటీ హైదరాబాద్లో. మన దేశంలో ప్రతి చోట్ల వండుకుంటుంది. నారో గల్లీలు, ఒక బిల్డింగ్ మీరు చూసుంటారు, ఇప్పుడు చాలా బిల్డింగ్లు కడుతున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్, 130, 140 స్క్వేర్ యార్డ్లో. ఇప్పుడు ఏమైతే 80లో కడుతున్నారు సార్, 80 గజాల్లో అదంట. సో ఏం చేస్తారు, ఈ బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్కి గ్యాప్ ఇంతే ఉంటుంది. అక్కడ ప్లాస్టర్ కూడా చేయడు, ఈ సైడ్లో ప్లాస్టర్ చేయలేరు. ఏం చేస్తారు? ఒక రేపు మంట పట్టుకుంటే హౌ విల్ ఫైర్ ఇంజిన్ ఎంటర్ ద ప్లేస్? ఇట్ కెనాట్. అక్కడి నుంచి ఎవరైనా దుమ్కొచ్చి ఆ సైడ్ నుంచి సేది ఇంతే ఉంది ఏరియా. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మ్యాక్సిమైజ్ చేసుకుంటారు. నేను చూసాను మా ఇంటి దగ్గర అంతా కార్ రోడ్ మీద పార్క్ చేస్తారు. పెద్ద ఇల్లు కట్టుకున్నారు, కార్ రోడ్ మీద ఉంది, 2 కార్లు 3 కార్లు ఉంటే రోడ్ మీద పెట్టేస్తారు. మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అయితే ఐఎమ్ నాట్ బాదర్డ్. రోడ్ ఉన్నాయి 30-40 ఫీట్ ఉన్న రోడ్ 20 ఫీట్ అయిపోతుంది అంతే. ఇక్కడో కార్ పెడతాడు, ఇక్కడో కార్ పెడతాడు, మీరు నడిమించి వెళ్ళాలి. సివిక్ సెన్స్ లేదు. డబ్బులు ఉండొచ్చు మీ దగ్గర, బట్ బి ద స్టింకింగ్ రిచ్ ఫెలో, బట్ మీకు ఆ కల్చర్ లేదు, ఎటికెట్ లేదు మీకు. అది మన రెగ్యులర్ లైఫ్లో కూడా చూపిస్తున్నాం. ఒక షాప్ తీసుకున్నప్పుడు క్వశ్చన్ అడిగారా, పార్కింగ్ ఎక్కడ ఉందని? అడగారు. మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ ఫేసింగ్ రోడ్ సైడ్ షాప్స్కి పార్కింగ్ ఎక్కడ ఉంది? కొన్ని పెద్ద షాప్స్కి కింద బేస్మెంట్లో పెట్టుకుంటాడు వాడు, వ్యాలే పార్కింగ్ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఎక్కడ ఉంది? రోడ్ మీద పెట్టుకుంటాడు. నా సుప్రీం కోర్ట్ హెస్ రీసెంట్లీ గివెన్ అ జడ్జ్మెంట్, మీరు చూసుంటారు మహేష్. పెడెస్ట్రియన్ కోసం పేమెంట్ ఉండాలి, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు సుప్రీంకోర్టు మొన్న. ఫండమెంటల్ రైట్ పేమెంట్. మన హైదరాబాద్లో మొత్తం పేమెంట్ 90% పేమెంట్స్ ఆర్ ఎంక్రోచ్డ్. ఏమనంటే పెద్ద డ్రామా జరిగింది మొన్న, 2000 మంది తీసేసామని చెప్పి. వాడు మళ్ళీ తిరిగి వచ్చి ఉంటాడు నిన్న. బికాజ్ యూ డోంట్ బాదర్. మీ టార్గెట్ అయిపోయిందా, ఫోటో తీసి మీ బాస్కి పంపిస్తారు. ఓ సార్ నేను మొత్తం క్లియర్ చేసేస్తాను సార్ అంటాడు. 2 రోజుల తర్వాత వెళ్ళి చూడండి ఆడు ఎక్కడ ఉంటాడు. ఎర్రగడ్డ వైపు ఫ్రూట్ మార్కెట్ ఉంది పెద్దది ఒకటి, కంప్లీట్ పేమెంట్ ఇస్ ఎంక్రోచ్డ్. ఇవాళ దాకా ఒక పోలీసుని దమ్ లేదు అది తీయడానికి. పొద్దున అది ల్యాండ్ మాదన్నా కానీ దిక్కాలి సార్. యూ క్యాన్, ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో. ఎవరైనా తీస్తారా? 2-3 సార్లు నేను చూసాను. సో ఐ నో దట్. సో దిస్ ప్రాబ్లమ్ ఇస్ దిస్. అటువైపు ఫర్నిచర్ షాప్స్ ఉంటుంది, ఏది మన రోడ్ సైడ్, రోడ్కి ఇటు ఫ్రూట్స్ ఇటు ఫర్నిచర్, చర్చ్ పక్కన. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. ఎరగడ చర్చ్. ఎవరికైనా దమ్ముందా? లేదు. తీసారా? గొడవ అవుతుంది. పోలీసు అంటాడు నాకేం పోయింది, వాడు పెట్టుకొని కావాలంటే హఫ్తా కూడా ఇస్తాడేమో గుండాలకి, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్కి ఫ్రీ ఫ్రూట్స్. ఇది జరుగుతుంది. పేమెంట్లో పెడస్ట్రియన్స్ రోడ్డు మీద వస్తారు, వారి పైనుంచి బస్సు లారీ పోతుంది. నా సుప్రీంకోర్టు సెట్ అది జరిగితే మున్సిపల్ అథారిటీస్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ శాలరీ నుంచి కట్ చేసేసారు. ద కాంపన్సేషన్ షుడ్ బి పెయిడ్ బై దెమ్, బికాస్ వాళ్ళ పని చేయట్లేదు. ఇది మన దగ్గర ప్రాబ్లం. ఇది యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ వర్క్. మన దగ్గర టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని ఉండే హూడాలో, అప్పుడు హూడా ఉండే, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు అది ఉందో లేదో నాకు తెలియదు. టౌన్ ప్లానింగ్ ఎంత బాగుంది సార్, అది వినడానికి కూడా బాగుంది సార్. మీరు చండీగఢ్ వెళ్ళారు కదా మీరు? You seen that town? Mumbai also have done. Navi Mumbai is also planned city. Yeah, Navi Mumbai is planned. Chandigarh is great. Le Crosby plan చేశారు, ఆయన బిల్డ్ చేశారు, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్.
బ్యూటిఫుల్లీ డన్. నౌ అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఐ గెస్. సో ప్లానింగ్ లేదు, ఎందుకంటే మన టౌన్ కట్టించి చాలా హెఫిజాడ్గా కట్టారు. ఓల్డ్ సిటీ ఫస్ట్ కట్టారు ఇస్ఫహాన్ మోడల్లో, ఇరానియన్ టౌన్. దాని తర్వాత ఇక్కడ ఇటువైపు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళకి సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఉండే. వాళ్ళ కొడుకులు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు, ఇప్పుడు కూడా ఉంది. విన్స్టన్ చర్చిల్ ఇల్లు ఉంది ఇప్పుడు కూడా అక్కడ మా దగ్గర బొలారంలో. సో దిస్ ఆల్ ఆర్ దేర్ ఈవెన్ నౌ. అది అంటే అప్పుడు ఒక సిస్టమ్ ఉండే, ఇప్పుడు సిస్టమ్ లేదు. లైఫ్ హెస్ బికమ్ వెరీ చీప్. 100 మంది చనిపోతే 100 మంది పోయారు కదా అంతే. ఇది మన రైల్వే యాక్సిడెంట్లో చూస్తాం, ఎయిర్లైన్ యాక్సిడెంట్స్లో చూస్తాం, ఇప్పుడు బిల్డింగ్లు. మ్యాన్ మేడ్ డిజాస్టర్కి న్యాచురల్ డిజాస్టర్కి డిఫరెన్స్ ఒకటి ఉంది. ఓకే, సైక్లోన్ వచ్చింది, చాలామంది చనిపోయారు సైక్లోన్. ఇప్పుడు జరగట్లేదు, నౌ వీ హ్యావింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఇప్పుడు వరదలు వచ్చినాయి, కొంతమంది చనిపోయారు, స్టిల్ యాక్సెప్టబుల్. కానీ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. డబ్బుల కోసం 5 రూమ్లు ఉన్న హోటల్ని 25 పెంచడము, ఇల్లీగల్గా కమర్షియల్ బిల్డింగ్లో కోచింగ్ సెంటర్లు పెట్టడము, స్కూళ్ళు పెట్టడము, ఇది డబ్బుల కోసం చేస్తున్నారు. నథింగ్ బట్ డబ్బులు. అండ్ న్యాచురలీ ఆ గ్రీడ్, డబ్బులు 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 ఇంకా కావాలని అదే ఉంటుంది మన జీవితంలో. ఒకటి సస్తే జావని, ఇది యాటిట్యూడ్ అనమాట. సో ఇదే మ్యాన్ మేడ్ డిజాస్టర్ గురించి కొంచెం ఎక్కువ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ, ఒకప్పుడు కాజాగూడ హిల్స్కి సన్సెట్కి సన్రైజ్కి వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు ఆ హిల్స్ ఏమైందో మనకు కూడా తెలుసు. హిల్స్ ఆర్ సంథింగ్. ఇప్పుడు లమాకాన్ మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు అక్కడ కనిపించే రాక్స్ పిక్చర్స్ కనిపిస్తాయి సార్. ఓల్డ్ ఫోటో కుమ్మిడి విశ్వేంద్ర రెడ్డి వీళ్ళందరూ చాలా మంది ఫొటోస్ తీసి పెడుతుంటారు. రాక్స్, వాట్ ఆర్ రాక్స్, హౌ దే ఫార్మ్, ప్లాటనిక్ ఏవైతే ప్లాట్యూస్ ఎలా అయితే ఉంటాయో, లైక్ యూనో ఇట్ టెల్స్ ఆ హిస్టరీ, ఇట్ టెల్స్ ఆర్ మన ఇది చెప్తుంటుంది. అండ్ యూఆర్ దిస్ పార్ట్ ఆఫ్ సిటీ హైదరాబాద్లో అల్వాల్ సైడ్ మీరు ఉంటారు. బొలారం గురించి ఇప్పుడే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒకప్పుడు ఫస్ట్ బస్ రూట్ కూడా రిసాలా బజార్ నుంచి కోటికి ఉండేది. అండ్ ఆ బొలారం పోలీస్ స్టేషన్ కూడా చాలాసారి సినిమాస్ షూటింగ్స్లో వాడుతుంటారు. ఇప్పటికీ సిటీలోనే ఉండి కొంచెం అర్బన్ నుంచి రూరల్ టచ్ ఉన్న లొకేషన్ కావాలంటే బొలారంలో పెట్టేస్తారు షూట్స్. షాంబెనగల్ ఇల్లు అక్కడే ఉండే, షాంబెనగల్ ఇల్లు అల్వాల్లో ఉండే. అండ్ మనకి అక్కడ ఎంసీఏమి సెంటర్స్ ఉన్నాయి, భవన్స్ కాలేజ్, సైనిక్పురి, వాయుపురి కాలనీ, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అమ్ము కూడా లైక్ విచ్ ఇస్ లైక్ హిల్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు వాటిని కూడా బాంబ్స్తో బ్లాస్ట్ చేస్తున్నారు. అది మీరు కాజాగూడ గురించి చెప్పారు. అక్కడ ఒక పెద్ద బిల్డర్ ఉండే ఆయన, ఇప్పుడు ఆయన పేరు నేను తీసుకోగలను, కానీ ఆయన పేరు మీద హిల్స్ అంతా ఉంది ఇప్పుడు, ఆయన కంపెనీ పేరు మీద. ఇప్పుడు ఆ కంపెనీ కూడా మునిగింది, కానీ దాన్ని సేవ్ చేశారు కొంచెం మట్టుకు, బికాస్ ఆఫ్ సేవ్ ద రాక్ సొసైటీ లాంటి వాళ్ళు. అండ్ గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ అండ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. మేము ఈ అమ్మగూడ దగ్గర కోహే ఇమామ్ జమీన్ అంటారు ఆ ప్లేస్ని. దర్స్ అ దర్గా దేర్, సున్నీ వాళ్ళ దర్గా ఒకటి ఉంది, షియా వాళ్ళది దర్గా ఉంది అక్కడ ఒకటి. ఈ కోహే ఇమామ్ జమీన్ కిందనే పెద్ద రాక్స్ సిస్టమ్స్ ఉండే. నా దగ్గర ఇప్పుడు కూడా పాత ఫోటోలు ఉన్నాయి మహేష్, మొన్న పెట్టాను నేను. ఓకే, అక్కడ నీళ్లు లేక్ ఉండే అక్కడ చిన్నది ఒకటి, ఇప్పుడు లేక్ పోయి రాక్స్ మొత్తం కొట్టేశారు. మొన్న ఒక ఇష్యూ జరిగితే నేను అక్కడ వెళ్ళాను, వీళ్ళు పిలిచారు నన్ను, సిన్స్ యూర్ ఫ్రమ్ ద మీడియా వై డోంట్ కమ్. సో బిల్డర్ అక్కడ గుండాలు పెట్టుకున్నారు 10 మందిని, సెక్యూరిటీ గార్డ్స్ అంట వాళ్ళు. ఫుల్ చేస్తే మన బౌన్సర్లు ఉంటారు చూడండి, బార్ బయట అట్లా ఉన్నారు చూడండి. సఫర్లు వేసుకొని సో నేను అడిగాను డాక్యుమెంట్స్ అడిగితే తీసుకొచ్చా. మనకి డాక్యుమెంట్ చూసి కూడా ఏం తెలియదు. సో న్యాచురల్లీ ఐ సెడ్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద డాక్యుమెంట్స్ అండ్ రాక్స్ ఐఎమ్ బాదర్డ్ అబౌట్. ఈ ల్యాండ్ మీద ఉండొచ్చు, కానీ రాక్స్ కొట్టడానికి మీకు అధికారం లేదు. ఓకే, అది మనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ కంచ గచ్చిబౌలి జరిగింది, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అవును సార్, అక్కడ పీకాక్ లేక్ కూడా ఉండేది. బౌల్డర్ ఉంది ఒకటి, బఫెలో బౌల్డర్ ఒకటి ఉంది అక్కడ, బఫెలో లేక్ కూడా ఉంది అక్కడ. సుప్రీంకోర్టు చెప్పారు యూ కెనాట్ బ్లాస్ట్ ద రాక్స్, యూ కెనాట్ కట్ ద ట్రీస్. ఇన్ఫాక్ట్ కట్ చేసిన వాటిని తిరిగి మళ్ళీ ప్లాంటేషన్ చేయమని చెప్పారు. ఇది కూడా అంతే లాజిక్. సో ఐ టోల్డ్ ద జెంటిల్మెన్ కన్సర్న్, ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ కంపెనీ నేమ్. ఆయన కోర్టుకి వెళ్ళారు, యూ ఇష్యూడ్ అ కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ టు మీ. నేను చెప్పాను, ఐ ఛాలెంజ్డ్ హిమ్. మీ ఈమెయిల్కి పంపించాను, చెక్ చేస్తే ఈమెయిల్ పంపించలే, ఏం పంపించలే. ఐ ఛాలెంజ్ హిమ్, ఐ సెడ్ సెండ్ మీ ద కంటెంప్ట్, నేను చూసుకుంటాను నేను అని చెప్పి. నేను బెయిల్ కూడా అప్లై చేయను, ఐ గో టు జైల్, డజంట్ మ్యాటర్, బట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ అ కాస్. నెక్స్ట్ జనరేషన్ మనకున్న హైదరాబాద్ది డెక్కన్ ప్లాటోది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ రాక్స్. మన హెరిటేజ్ అది. సలాజంగ్ మ్యూజియం కాదు, గోల్కొండ ఫోర్ట్ కాదు, నెహ్రూ జూలాజికల్ పార్క్ కాదు మన హెరిటేజ్. మన హెరిటేజ్ ఈ రాక్స్. షామీర్పేట్లో వీ హ్యాడ్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ రాక్ సిస్టమ్స్ ఇన్ ఏషియా. మొత్తం కొట్టేశారు. ఎవరు? హరీష్ రావు అండ్ కంపెనీ. ఎందుకు? మిషన్ భగీరథ కింద ఒక పెద్ద రిజర్వాయర్ కట్టబోతున్నా అని చెప్పి. అక్కడ మేము ఒక టైంలో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ నడిపించాం రాక్ క్లైంబింగ్. అండ్ ద పీపుల్ హూ కేమ్ ఫర్ దట్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఎక్కడి నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ 100 to 150 పీపుల్ క్లైంబర్స్ కేమ్, ఇండియాస్ బెస్ట్ క్లైంబర్స్. వాళ్ళన్న ఇట్లాంటి రాక్స్ మేము ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఆ రాక్స్ లేవు, మొత్తం కొట్టేశారు. ఎందుకు?
అక్కడ మేము రిజర్వాయర్ కడుతున్నాం, కట్టారా? అది కూడా లేదు. ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో విత్ మీ. ఆ రాక్స్ కొట్టిన వీడియోస్ నా దగ్గర ఉంది. మొత్తం కంప్లీట్ క్లీన్ అవుట్ చేసి, అక్కడ వెంకటేశ్వర గుడి ఒకటి ఉంది అక్కడ. బికాజ్ ఆ గుడి ఉందని చెప్పి దాని చుట్టుపక్కల ఉన్న రాక్స్ ముట్టలేదు వీళ్ళు. రత్నాలయం సార్ కాదు అంటే రత్నాలయం రోడ్డు మీద ఉంది, ఇది యువతలు రావాలి మీరు. ఇట్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ద షామీర్పేట్ లేక్ పక్కనే. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ మన రాక్ సిస్టమ్స్ని డెస్ట్రాయ్ చేస్తున్నా. అది ఫక్రుద్దీన్ కుట్టా సేవ్ ద రాక్ సొసైటీ వాళ్ళు సేవ్ చేశారు. సంగీత ఇస్ దర్, షీ ఇస్ పార్ట్ ఆఫ్ ద సేవ్ ద రాక్స్. అట్లనే మన ఖాజా కూడా మీరు చెప్పింది, అది కూడా వాళ్ళు చాలా మటుకు సేవ్ చేయడానికి ట్రై చేశారు. ఈవెన్ దో ద బిల్డర్, అక్కడ కట్టిన పెద్ద బిల్డింగ్ కట్టిన బిల్డర్ హాఫ్ ద తీసుకెళ్ళిపోయాడు, అది రాక్స్ అయిపోయి. మరి హైటెక్ సిటీ వైపు చూడండి, మొత్తం కొట్టేసి పెద్ద పెద్ద ఏం చెప్తారు, పెద్ద రాళ్ళు ఉండే అక్కడ ఒక టైంలో, బ్యూటిఫుల్ రాక్స్ మొత్తం పోయింది. సార్ ఇప్పుడు మీరు నేను కూర్చున్న ఈ బంజారా హిల్స్లో ఒకప్పుడు ఎలా ఉండే సార్? అంటే యూ నో దిస్ పార్ట్ వాస్ టోటలీ రాక్స్ గాన్. చాలా తక్కువ మంది. ఎస్టర్డే వెంట ఇన్కాస్ అని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక బాడీ ఉంది ప్రగతి నగర్లో, 65 ఏకర్ ల్యాండ్లో. దే ఆర్ ద వన్స్ హూ ప్రెడిక్ట్ సునామీ అండ్ ఆల్ దాట్. ఓకే, ఇన్కాస్ అని చెప్పి. అండ్ వాళ్ళు ఇప్పుడు వెదర్ సిస్టమ్స్ గురించి మోడలింగ్ చేస్తున్నారు, మ్యాథమెటికల్ మోడలింగ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ నీనో గురించి ప్రెడిక్షన్ చేస్తున్నారు. చాలా చేస్తారు వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు. దే హ్యావ్ ఎ హ్యూజ్ స్టార్ వార్స్ కైండ్ ఆఫ్ సెటప్. యూ షుడ్ గో దర్. బ్యూటిఫుల్. నేను ఆల్మోస్ట్ 4 hours కొండ విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకెళ్లారు నన్ను, సాయి కృష్ణ గారిని తీసుకెళ్ళి అక్కడ చూపించారు. కిషోర్ పౌరెడ్డి గారు. ఏముండే ప్లేస్, అండ్ దట్ ప్లేస్ వాళ్ళు హాస్టల్స్ కట్టారు, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కట్టారు. హైటెక్ సిటీ కట్టిన వాళ్ళే కట్టారంటే, ఇది కూడా సర్క్యులర్ బిల్డింగ్ విత్ కంకర్ రాళ్ళు పెద్ద పెద్దది. అక్కడ నేను చూస్తే ఆ రాక్స్ అని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా అట్లనే పెట్టుకున్నారు. రిటర్న్ ఇట్ బ్యూటిఫుల్. దానిపైన పీకాక్ కూర్చొని సౌండ్ చేస్తుంది. ఓహా, వాట్ అ సైట్ ఇట్ వాస్. వీ స్పెండ్ 4 hours దేర్ ఎస్టర్డే. 2:30కి వెళ్ళి 6:30 బయటకు వచ్చాము మేము. నేను అప్పుడే చెప్పాను వీళ్ళ దగ్గర, ఐ టోల్డ్ ద డైరెక్టర్ ఆల్సో, మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ ఏరియా అంతా ఇట్లా ఉంది, ఈ ఆర్గనైజేషన్ ఇన్కాస్ ఉందని చెప్పి, లేకుంటే ఇక్కడ కూడా 60 అంతస్తుల బిల్డింగ్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా. ఐమ్ టెలింగ్ యూ మహేష్, మనం వీఆర్ టాకింగ్ అవుట్ ఫైర్ అండ్ అదర్ థింగ్స్, బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ వీల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇస్ వాటర్. ఆల్రెడీ వీ హ్యావింగ్ ఇట్. జూబ్లీ బంజారా హిల్స్ చూడండి, ట్యాంకర్లు తిరుగుతూనే ఉంటుంది. సార్ మణికొండలో ఫ్లష్ ఎవరు ఫ్లష్ చేయట్లేదు సార్ ఇప్పుడు, వాటర్ లేక పీపుల్ ఆర్ నాట్ ఫ్లషింగ్. No, I'm telling you, there are apartments where they recycle the toilet water, which is understandable. మీరు రీసైకిల్ చేసి వాటరింగ్కి యూజ్ చేసుకోండి, పైన లాంచ్కి యూజ్ చేసుకొని చేయొచ్చు. నీళ్ళు లేవు. మీరు 60 అంతస్తులు కడుతున్నారు, 200 ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు, స్విమ్మింగ్ పూల్ పెట్టారు, దాంట్లో నీళ్ళు ఎక్కడ ఉంది? వేర్ యూ ద వాటర్? సి లక్కీ ఐమ్ టెలింగ్ యూ, దట్ సైడ్ ఆఫ్ ద టౌన్, సికింద్రాబాద్ వైపు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాలాంటి వాళ్ళకి, ఒక సైడు ప్రెసిడెంట్ ఎస్టేట్ ఉంది, రాష్ట్రపతి నిలయం, 65 ఏకర్లు అది. దాని పక్కనే ఒక టిమ్స్ అని ఇప్పుడు హాస్పిటల్ వస్తుంది. అవును సార్. దాని దగ్గర అల్వాల్ రైల్వే స్టేషన్ ఎదురుగా, దాని అటువైపు ఇస్ ఎంటైర్ ఆర్మీ ఏరియా, ఎంసీఎంఈ, ఈఎంఈ, రెజిమెంటల్ ఏరియా. అవును. సో మాకు నీళ్ళు లేదు. ఇటువైపు హకీంపేట్ మాకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్, నీళ్ళ ప్రాబ్లం లేదు. అండ్ ఇట్ విల్ నెవర్ బీ దేర్, టచ్ వుడ్ అట్లీస్ట్ ఐ రియలైజ్ నౌ. ఆల్సో కొంచెం ఫారెస్ట్ ఉన్న ఏరియా కాబట్టి, గ్రీనరీ ఉన్న ఏరియా కాబట్టి వాటర్ని హోల్డ్ చేస్తుంది. సో మాకు ఇప్పుడు కూడా ఈ పీక్ సమ్మర్లో కూడా మా బోర్వెల్ నుంచి మాకు నీళ్ళు వస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఆల్రెడీ సార్, సో ఐ నో. యా, యు నో ఇట్, యు స్టేడ్ దేర్, యు హెయిల్ ఫ్రమ్. ఐ యామ్ ఫ్రమ్ సుచిత్ర కాబట్టి ఐ నో. యా, సో ఇది. కానీ కాంక్రీట్ జంగల్, నీళ్ళు లేవు. ఇప్పుడు రన్నింగ్ జోక్ ఈస్ యూ బై అపార్ట్మెంట్ ఫర్ 2 crores or 3 crores అండ్ గెట్ అ ట్యాంకర్ ఫ్రీ. దాంతోపాటు ఒక ట్యాంకర్ కూడా ఇస్తారంట మీకు, ఎందుకంటే మీకు నీళ్ళు 24/7 మీరు ట్యాంకర్లో నీళ్ళు తెప్పించుకోవాలి. 2 కోట్ల అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఒక ట్యాంకర్ ఫ్రీ. ఇది జరుగుతుంది. ఆలోచించి ఆడ ఎక్కడి నుంచి తీసుకొస్తాడో నీళ్ళు తెలియదు మనకి. అట్లీస్ట్ హైదరాబాద్ మెట్రో నుంచి వాడు మెట్రో వాటర్ కొంచెం మంచి నీళ్ళు తీసుకొస్తాడు అనుకుంటా, కానీ మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో మనకు తెలియదు. ఏ బోర్వెల్ నుంచి తవ్వి తీసుకొస్తున్నాడో, ఏ లేక్ నుంచి కొట్టుకొస్తున్నాడో మనకు తెలియదు. మనం అదే నీళ్ళు వాడుతున్నాం. అన్లెస్ వీ డూ దిస్, ఐమ్ టెలింగ్ యూ మహేష్, ఇట్స్ విల్ బి ఎ డిజాస్టర్. సి ముంబై అడ్వాంటేజ్ ఏంటంటే, మొన్న ఇప్పుడు వర్షం తగ్గితే ముంబై వాళ్ళు అన్నారు వీ గోయింగ్ టు ఫేస్ 20% కట్. లక్కీలీ ముంబై నిన్న వర్షం పడ్డది, హెవీ రెయిన్స్. ముంబై నుంచి పూణే నడిమిట్లో దేర్ ఆర్ అబౌట్ 12 lakes. ఓకే, మీరు కర్జత్ దాకా వెళ్ళేదాకా లేక్స్ మస్తున్నాయి వాళ్ళ దగ్గర. ఆ లేక్స్ నుంచే ఈ పూణే కానీ ముంబైకి నీళ్ళు వస్తుంటారు. సో దే హ్యావ్ టు ఫిల్ అప్. మన దగ్గర ఉస్మాన్ సాగర్, గండిపేట అని మనం గండిపేట అంటాం మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసి కట్టింది అది, టు స్టాప్ ద మూసీ రివర్ ఫ్రమ్ ఫ్లడింగ్ ద సిటీ. అప్పుడు నిజాం తీసుకొచ్చారు ఆయన. కానీ ఇప్పుడు అక్కడ కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు అక్కడ గోదావరి నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు, తర్వాత ఇప్పుడు కృష్ణా నీళ్ళు తీసుకొస్తా ఉంటున్నారు. ఎక్కడ అంటుతుంది, ఎక్కడ వెరీ స్టాప్. అండ్ ఒకప్పుడు మనకి మంచి నీళ్ళు ఉండేది సార్, మంజీరా నీళ్ళు అంటే బిస్లరీ అక్కర్లేదు మీకు, అట్లా ఉండే. ఇప్పుడు బిస్లరీ కావాలి. ఎంత ఆ వాటర్ టేస్ట్ ఇంకా నా టంగ్ మీదనే ఉంది సార్. అది దేర్ ఇస్ అ సేయింగ్ ఆల్సో ఇన్ హిందీ, ఉర్దూలో చెప్తారు ఇక్కడ, జో గండిపేట్ కా పానీ పియో కభీ వాపస్ నే జాతా అని.
ఓకే, బాంబే నుంచి వస్తే అంటాడు నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ అంటే, కానీ మా చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇల్లు కొనుక్కున్నారు, అంతా అయిపోయింది, ఇక్కడ ఉన్నారు. గండిపేటగా పని ఉండే, కానీ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఈకో సిస్టమ్. మనం స్టార్ట్ చేసిన కాన్వర్జేషన్ ఫైర్ నుంచి, కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ముందు లేకుండే, వరదలు ఉండే. ఎస్, వీ హ్యాడ్ ద 2000 ఫ్లడ్ విచ్ ఇస్ మ్యాసివ్ థింగ్. ఎందుకు అది నాలాలు మొత్తం కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద గొడవ ఉండే, మేము నాలాలు మొత్తం కొట్టేస్తాం, ఇది చేస్తాం, ఏం జరగలేదు. ఒక్క నాలా కూడా క్లీన్ చేయలేదు, ఒక్క నాలా నుంచి ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఎందుకు? పొలిటికల్ జాకీ. కేసీఆర్ వచ్చాడు, కేటీఆర్ నేను చేయబోతున్నా, నాలాలు మొత్తం ఇదైపోతుంది, మూసీదాకా నీళ్లు, హుస్సేన్ సాగర్ నీళ్ళు దాగొచ్చని చెప్పాడు కేసీఆర్ ఒకసారి. ఇప్పుడు ఏముంది? యూ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ. ఈ హ్యూమన్ గ్రీడ్ అంటారు దీన్ని. నాకు అర్థం కాదు, ఇంత కోట్లు 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 సంపాదించుకొని వీళ్ళు పైకి వెళ్ళినట్టు తీసుకెళ్తారా ఇదంతా? ఇంకెవరు ఎంజాయ్ చేస్తారు మీ డబ్బులంతా? మీ నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఒక 50 జనరేషన్ దాకా వాడు పండగ చేసుకుంటారు దాంతో. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ డూ. సేఫ్టీ ఫస్ట్ థింగ్ షుడ్ బి దాట్. అది మీ కల్చర్ చూపి, మీరు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ అవుటర్ రింగ్ రోడ్ మీద మీ బిహేవియర్ కనిపిస్తుంది. ఆ రోడ్ చూడంగానే మీకు పిచ్చి పట్టేస్తుంది ఏం చేయాలని చెప్పి. 120లో లెఫ్ట్లో ఓవర్టేక్ చేసిండు నేను ఒకటి, నన్ను 80లో ఉన్న ట్రాక్ నుంచి నేను 120లో ఉన్నా, 120లో ఐఎమ్ డ్రైవింగ్ అట్ 90, పక్క నుంచి ఒకడు పోయిండు 120లో. ఆలోచించండి, వాడికి ఎక్కడ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు? వాడు నిద్రపోతాడు, మళ్ళీ వెళ్ళేదో ముందు ట్రక్ని కొట్టేస్తాడు, పోతాడు. ఇది జరుగుతుంది. సో మన దగ్గర సేఫ్టీ కల్చర్ అని లేదు. అది మన ఒక ఇల్లు తీసుకున్నా కానీ, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకున్నా కానీ, మన క్వశ్చన్ ఎప్పుడు అడగము, అన్న ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉందా ఏమన్నా అంటే, చూడు ఫైర్ అలామ్ ఉంది పైన అంటాడు, అది ఏం చేస్తుంది వగ్వాంజ్ అని. స్ప్రింక్లర్ పని చేస్తా, అది కూడా తెలియదు. డౌట్ సార్, చాలా వరకు చూస్తుంటారు అవి పని చేస్తా లేకపోతే షో పీస్. దేర్ ఇస్ వే ఆఫ్ చెకింగ్ ఇట్. స్మోక్ క్యాండిల్ లైట్ చేసి మీరు పట్టుకుంటే షుడ్ వర్క్ యాక్చువల్లీ, కానీ చేయరు. ఎందుకంటే ఆఫీస్లో కంప్యూటర్లు ఉంటాయి, మళ్ళీ దాని మీద వచ్చి నీళ్ళు పడతాయని చెప్పి వాళ్ళు భయపడతారు. కానీ ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు జరిగిన ట్రాజడీస్ అన్నీ మళ్ళీ హైదరాబాద్లో జరుగుతుంది 100%. ఎందుకంటే మన దగ్గర ఒఫీషియల్ అపాథీ అంటారు ఇంగ్లీష్లో. గవర్నమెంట్కి దే ఆర్ నాట్ బాదర్డ్. కోకాపేటలో 260 కోట్లు వస్తే ఒక ఏకర్కి నాకు అది చాలు. సిటీ మునిగితే మునుగని, ఆ డబ్బులు తీసుకొని నేను ఎవరికో ఫ్రీ ఇచ్చుకుంటా అక్కడ, కానీ సిటీ డెవలప్ చేస్తాను లేదు. చెరువు పేరుంది, ఇంట్లోకి నీళ్ళు వస్తే అందరూ ఏడుస్తారు, వర్షం పడంగానే మా ఇంటి లోపలికి నీళ్ళు వస్తుంది. మీ చెరువులో ఇల్లు కట్టుకుంటే చెరువులో మళ్ళీ నీళ్ళు రాదా? వాటర్ విల్ గో టు ద ప్లేస్ వేర్ సపోజ్ టు గో. దట్స్ అ లాజిక్. నీళ్ళది పళ్ళం ఉంటే నీరు వెళ్తుంది అంతే. మీరు కొండ మీద కట్టలేదు కదా ఇల్లు, మీరు వెళ్ళి లేక్లో కట్టుకున్నారు. చెరువు పేరు కూడా ఉంటుంది దానికి, కానీ ఇల్లు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. రామోజీరావు కొనుక్కోకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కొండలు మిగిలే కాదు ఈజీగా. అండ్ మీరు చెప్పిన రాక్ క్లైంబింగ్ సొసైటీ ఏదైతే ఉందో, నేను దాని గురించి నేను కూడా విన్నాను సార్. అండ్ పీపుల్ ఆర్ నౌ ట్రెక్కింగ్. ఒకవేళ అలాంటి చేయాలనుకుంటే దే ఆర్ గోయింగ్ టు భువనగిరి ఫోర్ట్. అంత దూరం భువనగిరి ఉంది, అది ఇప్పుడు సేవ్ అయ్యింది. సిటీ నుంచి కొంచెం దూరం ఉంది కూడా, అది కూడా కొట్టేస్తుండే. ఓకే, సిటీలోనే మొత్తం పోయింది, షామీర్పేట పోయింది కంప్లీట్గా. ఇక్కడ ఫక్రుద్దీన్ గుట్ట కూడా ఆల్మోస్ట్ పోయితే వీళ్ళు సేవ్ చేశారు. సేవ్ ద రాక్స్ అక్కడ కాజీగూడ మౌలాలి ముట్టలేవు, ఎందుకంటే దట్స్ దర్గా. వాళ్ళు దాని పక్కన కూడా రానియరు మిమ్మల్ని. అదే చెప్పబోతున్నాను నేను కూడా ఎప్పుడే చెప్తాను. అది ఆ షామీర్పేట కొన్ని రాక్స్, ఎందుకంటే గుడి ఉందండి, గుడి కూడా కొట్టేస్తే పోతుండే దాంతోపాటు. అది కూడా దేవుడిని ఒక్కరినే వీళ్ళు కొంచెం భయం ఉంది వీళ్ళకి. ఇది ప్రాబ్లం. ఆర్ హెరిటేజ్ ఇట్ ఇస్. ఇన్ఫాక్ట్ దిస్ పర్టికులర్ షియా దర్గా విచ్ కోహే ఇమామ్ జమీన్ అనేది అయ్యప్ప టెంపుల్ లాల్ బజార్ వెనుక ఉంది అది. ఓకే, ఇట్స్ బిహైండ్ అయ్యప్ప టెంపుల్ లాల్ బజార్ అండ్ ఇట్స్ క్లోజ్ టు ద అమ్ముగూడ రైల్వే గేట్. ఆ దర్గా ఇస్ ఆల్మోస్ట్ లైక్ మినియేచర్ ఆఫ్ మౌలాలి సేమ్, కానీ దీనికి స్టెప్స్ ఉంది, ఒకటి కంటిన్యూస్ స్ట్రైట్ స్టెప్స్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. కానీ వాళ్ళ దగ్గర ఈ వక్ బోర్డ్ వాళ్ళ దగ్గర లంచం ఇచ్చి మొత్తం రాక్స్ కొట్టేశారు దాని పక్కన ఉందంతా. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 10 years ago. మేము మళ్ళీ చాలా ప్రొటెస్ట్ చేసాం, దాని చేసాం, కేసులు వేసాం. ఇప్పుడు ఏమంటారు హైదరాబాద్ ఏమంటారు, మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు. యాజ్ అ సివిలియన్ వై షుడ్ ఐ డూ ఇట్? వాట్ ఇస్ మీరేం చేస్తారు? మీ దాకా తీసుకొచ్చి వాళ్ళ డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ కూడా వచ్చింది దాని గురించి. నేను ఒక్క బిల్డర్ మీద తప్పు పట్టట్లేదు. డెవలప్మెంట్ కావాలి మనకి. అవుటర్ రింగ్ రోడ్ తయారు చేసినప్పుడు చాలా చోట్ల కొండలు కొట్టాం మనం. యూ కెన్ మేక్అవుట్ వెన్ డ్రైవింగ్ టు ద ఎయిర్పోర్ట్ ఒక సెక్షన్ ఉంటుంది, ఇక్కడ రాక్స్ ఉంటుంది, ఇక్కడ రాక్స్ నడిమిట్ నుంచి వెళ్తున్నారు మీరు. ఇన్ఫాక్ట్ దే పుట్ లైట్స్ ఆల్సో దేర్ బ్యూటిఫుల్గా, చాలా బాగా మెయింటైన్ చేశారు. కానీ ఏంటి దాని తర్వాత? వాట్ ఆర్ యూ డూయింగ్ ఆఫ్టర్ దాట్ ఇస్ అ క్వశ్చన్. ఈ నీళ్ళు లేకుంటే, చెట్లు లేకుంటే మీకు వాటర్ సిస్టమ్స్ ఉండదు. అది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. పెద్ద పెద్ద 2 crore 3 crore అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత నీళ్ళు లేనప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ అని. బికాజ్ వాటర్ ఇస్ అ వెరీ ఎసెన్షియల్ థింగ్.
మీరు ఫుడ్ లేకుండా మాకు ట్రైనింగ్ నేర్పిస్తుండే, సర్వైవల్ ట్రైనింగ్ అడ్వెంచర్ క్లబ్లో ఉన్నప్పుడు, గ్రేట్ అడ్వెంచర్ క్లబ్లో ఉన్నప్పుడు, దట్ వితౌట్ వాటర్ యూ కెనాట్ స్టే ఫర్ డే. ఒక్కరోజు మీరు ఉండలేరు. దానికోసం మేము ఎక్కడైనా ఫారెస్ట్లో ఇఫ్ యూ లూజ్ యువర్ వే, నీళ్ళ సోర్స్ దగ్గర వెళ్ళండి, వాటర్ సోర్స్ దగ్గర వెళ్ళండి, అక్కడ నీళ్ళు తాగండి. తినకుండా మీరు ఉండొచ్చు 2 రోజులు కూడా. వితౌట్ వాటర్ మీరు డిహైడ్రేట్ అయిపోయారు కంప్లీట్గా. షుడ్ డ్రింక్ వాటర్. అదే మళ్ళీ అంటాను, నేను ఇప్పుడు కూడా స్టూడియోకి వెళ్ళి నాకు ఈ బిస్లరీ వాటర్ బాటిల్ ఇస్తారు చిన్నది, తాగిన తర్వాత ఇంత మిగులుతుంది. నేను తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఒక 20-30 జమా చేసుకొని దాని తర్వాత చెట్లకు నీళ్ళు పోస్తుంది దాంట్లో. బికాజ్ యూ షుడ్ నాట్ వేస్ట్ దట్ వాటర్. ఇట్స్ అ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు కూడా అంటున్నాను యాక్చువల్లీ ఇట్స్ అ క్రిమినల్ వేస్ట్. మనం చేయకూడదు. కానీ మన దగ్గర విలువ లేదు. నీళ్ళు ఉన్నప్పుడు దాకా దాని విలువ ఉండదు. ఏ రోజు నీళ్ళు అయిపోతుందో ఆ రోజు ఏడుస్తారు కూడా, ఏంటో ట్యాప్లో నీళ్ళు రావట్లేదు ఇవాళ. రాదు. అండ్ ఫైర్ ఆల్సో ద సేమ్ థింగ్. సేఫ్టీ లేదు, సేఫ్టీ ఎక్సర్సైజ్ లేదు. ఫైర్ పట్టుకుంటే ఎస్పెషలీ పాత అపార్ట్మెంట్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. ఏదైనా ఒక ప్లాన్ ఉండాలి, ఒక ఆల్టర్నేట్ స్టేర్ కేస్ ఉండాలి. మీరు చూస్తుంటారు హోటల్స్లో, రెస్టారెంట్స్లో అంతా, ఎస్పెషలీ వెన్ ఇట్స్ మల్టీ స్టోరీ, వెనక ఒక స్టీల్ స్టేర్ కేస్ ఉంటుంది, ఐఎండి ఎమర్జెన్సీ. దట్ బికాజ్ ఇట్స్ ఓపెన్ టు ద స్కై. మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫైర్ వాల్ అక్కడి నుంచి వస్తే మీరు కూడా దిగి వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్స్ కూడా పెడుతున్నారు సార్ వాటికి. ఇట్స్ కంపల్సరీ. పార్కింగ్ సైడ్, బ్యాక్ సైడ్ పెడుతున్నారు. అండ్ ట్రైనింగ్ యాజ్ అ టోల్డ్ యూ, టవల్ పెట్టుకొని వెళ్ళడము, క్రాలింగ్ అలాంగ్ ద ఫ్లోర్, ఆర్ ఇఫ్ యూర్ ఇన్సైడ్ ద బాత్రూమ్, స్విచ్ ఆన్ ద షవర్ ఫుల్ స్పీడ్, దాని కింద నిలబడండి. ఢిల్లీతో అని చెప్పని చూడండి, కపుల్ గాట్ సేవ్డ్ లైక్ దట్. వాళ్ళ నేర్పించిన దాన్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు వాళ్ళ ట్రైనింగ్లో. బట్ అదే లైక్ యూనో ఆ లైఫ్ టైంలో అలాంటి సిచ్యువేషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఎవరు ఆ ప్రమాదానికి ఎదురు వెళ్ళరు. బట్ వాళ్ళకి వచ్చిన దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు చేసుకోగలిగారు. చాలా వరకు ప్యానిక్ అవుతారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటారు మహేష్ దీన్ని. దీస్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. అగైన్ ఐమ్ కమింగ్ టు ద సేమ్ పాయింట్. యూఆర్ క్రియేటింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. మీరే తయారు చేసుకుంటున్నారు. ఆపర్చున్ సిచ్యువేషన్ తయారు చేసి ఇస్తున్నారు. తీసుకోరా, మంట పెట్టు దీన్ని అని చెప్పేసి. వై? అదొక ముందే మీరు అందుకు ఆలోచించారు. దాన్ని ఆపడానికి ఎందుకు ట్రై చేయరు? మన స్టూడియోలో కూర్చున్నాం, ఒక వైర్ కాలింది, మీరేం చేస్తారు? వాట్ ప్రికాషన్ విల్ యూ టేక్? అన్లెస్ యూ ట్రైన్డ్ యువర్ స్టాఫ్ ఆర్ ట్రైన్ మీ అండ్ యూ, మనకు తెలియదు ఎట్లా రియాక్ట్ చేయాలని. దాని మీద నీళ్ళు పోస్తే మీకు షాక్ కొడుతుంది. మన అక్షరధామ్ టెంపుల్లో చూసాం, ఒక అబ్బాయి పాప చేయి పెట్టాడు ఇట్లా, హీ గాట్ ఎలక్ట్రిక్ షాక్ అండ్ డైడ్ ఆన్ ద స్పాట్. ఆ సీసీటీవీ చూసినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ పక్కన వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కొంతమంది కలిసి ఆయన పాపం గుంజాడు బయటికి, కానీ అప్పటిదాకా హీ హ్యాడ్ డైడ్. సెక్యూరిటీ వాళ్ళకి ట్రైనింగ్ లేదు. ఎందుకంటే వాడు ఎక్కడో వస్తాడు ఒకరోజు, వానికి ఏం తెలుసు ఫైర్ ఎట్లా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ డే ఇంకో సెక్యూరిటీ వాడు వస్తాడు. వాళ్ళ దగ్గర పర్మనెన్సీ లేదు కదా వీళ్ళ దగ్గర. వాళ్ళు నేర్పియారు దానికోసం. సెల్యూట్ ఎట్లా కొట్టాలని నేర్పిస్తారు అంతేగాని మిగతా ఏం నేర్పియారు వాళ్ళకి. రిజిస్టర్లో పేరు ఎట్లా ఎంటర్ చేయాలని చెప్తారు. సో మన ప్రతి స్కూల్లో, అండ్ ఐ థింక్ పేరెంట్స్ డిమాండ్ చేయాల్సింది, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. కాలేజ్ అప్పుడు కూడా కాలేజ్లో ఉన్న యంగ్స్టర్స్ బిల్డింగ్ మీద దుంకి, ఇక్కడ కూడా అదే జరిగింది. దే సేవ్ దర్ లైఫ్స్. కానీ చిన్నపిల్లలు చేయలేరు అది, వాళ్ళు ప్యానిక్ అవుతారు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ పిల్లల్ని మీరు అడ్మిట్ చేసేటప్పుడు స్కూల్లో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా చూడండి, గ్రౌండ్ ఉందా చూడండి. ఇప్పుడు ఒక లగ్జరీ అది గ్రౌండ్ అనేది. కానీ మీ పేరెంట్స్కి ఒకటే ఐఐటి, జేఈ, నీట్, మెడిసిన్, దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్. సింపుల్ యాజ్ దట్. సో న్యూస్ పేపర్ తెరిస్తే ఒక సెట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ యూనో సీజనల్గా రిపీట్ అయినట్టు, కర్నూలు బస్ ట్రాజడీ కావచ్చు, కర్నూలు తర్వాత ఇక్కడ కూడా ఎందుకు వచ్చారు మనకి, మన చేవెళ్ళ వెళ్తుంటే ఆ చేవెళ్ళ రోడ్లో కూడా అయింది. తర్వాత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దాని గురించి, రోడ్లు వేస్తేనే రోడ్లు వేయకపోతేనే అన్నట్టు మళ్ళీ ఇంకేదో స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో. సో ఒక సెట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవైతే అవి లైక్ యూనో కొంచెం గ్యాప్ తీసుకొని రిపీట్ అయినట్టు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ మెజర్స్. చేయరు మనోళ్ళు. పబ్లిక్ మెమరీ షార్ట్ అని మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను నేను. మర్చిపోతారు. ఎంతమందికి స్వప్నంలోకి యాక్సిడెంట్ జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి తెలుసు తెలియదు. యంగ్స్టర్స్ దేవర్ యంగ్ 25, 30, 35 ఇయర్స్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ప్రైమ్ ఏజ్ వాళ్ళది, ప్రొడక్టివ్ ఏజ్లో. అట్లాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, చాలా ఉన్నాయి. కానీ ఏం చేయరు. మీరు ముంబైలో వినుంటారు, బిల్డింగ్ కూల్ కింద పడిపోయిందని చెప్పేసి. అక్కడ చాలు వాళ్ళు డెమాలిష్ చేయనియరు. ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది, రీడెవలప్మెంట్ అంటారు దాన్ని, ధారావీలో కానీ మిగతా చోట్ల కానీ. మీరు అన్సేఫ్ బిల్డింగ్ అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా కొంతమంది దాంట్లో ఉంటారు, వాళ్ళు వెకేట్ చేయరు. కానీ మీరేం చేశారు యాజ్ మున్సిపల్ అథారిటీస్, మీరేం చేశారు? ఇది ప్రాబ్లం. మనం అడగాల్సిన అకౌంటబిలిటీ అనేది మన సిస్టంలో లేదు మహేష్. ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాడు రిటైర్ అయ్యేదాకా వాడికి ఏ ప్రాబ్లం లేదు. లంచం తీసుకుంటే కూడా ఎక్కువ సిఐడి వాడు వచ్చి పట్టుకుంటే దాన్ని ఇట్స్ అ ప్రాబ్లం. అదర్వైజ్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకరిని పట్టుకున్నాం, 4 కోట్లు దొరికింది, 10 కోట్లు దొరికింది, బంగారం దొరికింది 2 కిలోలు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు ఒక బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ట్రై చేసి చూడండి హైదరాబాద్లో, అంటే తెలంగాణలో, తిప్పుతారు మిమ్మల్ని.
గోల్ తిప్పుతారు మీరు ఏజెంట్ లేకుండా పోతే. ల్యాండ్ ఆర్ ఫ్లాట్ రిజిస్టర్ చేయండి, ట్రై చేయండి, ఈవెన్ ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ ఇంపాసిబుల్. అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని చెప్తారు. ఎందుకంటే వాడికి డినయబిలిటీ, వాడి దగ్గర రైట్ ఉంది, మిమ్మల్ని డినై చేయొచ్చు. పాస్పోర్ట్ ఎందుకు ఇట్లా నాన్ కరప్షన్ అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్లీ కరప్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, డిజిటల్ అయిపోయింది, కంప్లీట్ క్లీన్ అయిపోయింది. ఎందుకు పాస్పోర్ట్ ఇష్యూ? మీరు దాన్ని ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేశారు, టీసీఎస్కి. రెండవది అక్కడ ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ పెట్టారు. డినయబిలిటీ ఎవరి దగ్గర లేదు. ఓకే, ఓన్లీ ద లాస్ట్ పర్సన్, ద పాస్పోర్ట్ ఆఫీసర్ కెన్ డినై యూ. అండ్ ఆయనకు డినై చేయడానికి రీజన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసం మీరు బయటికి రాగానే విత్ ఇన్ 10 minutes మీకు నోటీస్ వస్తుంది, SMS, రేపు ఇన్స్పెక్షన్ ఉంది. మా ఇంటికి వచ్చిన ఇన్స్పెక్టర్ మహేష్, నా పాస్పోర్ట్ యాక్చువల్లీ మా పాస్పోర్ట్ పోయి ఉండే నాది, ఐ లాస్ట్ ఇట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. అండ్ నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు 2018 దానికి ముందు అప్లై చేశాను. 3 రోజులు వచ్చింది నాకు పాస్పోర్ట్. ఎందుకంటే నేను వెన్ ఐ లాస్ట్ ఇట్ నేను FIR చేసుకున్నాను ఆ టైంలో. FIR చేస్తే కాపీ నా దగ్గర ఉండి తీసుకెళ్ళి ఇచ్చారు. ఎంత నీట్గా జరిగిందంటే ఈ టోల్ మీ స్ట్రేట్ అవే, నీ దగ్గర పాత పాస్పోర్ట్ ఉందని చెప్పారు ఆయన, పాస్పోర్ట్ ఆఫీసర్ చెక్ చేసి. ఆయన అన్నారు, సార్ మెట్ యువర్ పీపుల్ ఇట్లా అని చెప్పాను, రీజన్స్ చెప్పాను. లాస్ట్లో ఈ సార్ నో ఐ విల్ ఫైన్ యూ 2000 rupees ఫర్ నాన్ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్, యూ విల్ గెట్ యూ పాస్. బయటికి రాగానే SMS వచ్చింది, పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు. ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే స్పెషల్ బ్రాంచ్ నుంచి ఒక ఆయన వచ్చి ఆ క్వశ్చన్స్ అని అడిగాను. నేబర్ దగ్గర అడిగి వాళ్ళ దగ్గర సంతకం తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు నేను డబ్బులు ఇవ్వాలని ఆల్మోస్ట్ రెడీ అయ్యాను, కానీ ఆయన వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. విత్ ఇన్ 5 minutes కూడా కాదు, 2-3 minutesలో నాకు ఒక కాల్ వచ్చింది స్పెషల్ బ్రాంచ్ నుంచి, సైబరాబాద్. ఎందుకంటే మా ఏరియా అల్వాల్ సైబరాబాద్ కింద వస్తుంది. సేయింగ్ ఇప్పుడు వచ్చిన ఆయన మీద డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి. ఐ సెడ్ నో థ్యాంక్ యూ అని చెప్పి ఆ లేడీ పెట్టేసి. సో చెకింగ్ ఉంది ఒకసారి, ఇది మన దగ్గర లేదు ఇక్కడ. మీరు ఫైర్ NOC ఇచ్చేటప్పుడు మీరు ఏం చెక్ చేశారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. స్ప్రింక్లర్స్ ఉన్నాయా, హోల్స్ ఉన్నాయా, అండర్ గ్రౌండ్ వాటర్ సంపుల్ నీళ్ళు ఉన్నాయా, ఇది ఏం కనుక్కోకుండా మీరు NOC ఇచ్చేస్తారు. అన్నిటికన్నా ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఒక టైం బాంబ్ ఉన్నది స్కూల్స్, ఎస్పెషలీ కమర్షియల్ బిల్డింగ్స్లో కింద షాపులు గిప్పులు పెడితే అంతే సంగతి. ఇట్ విల్ క్యాచ్ ఫైర్ అండి 100%. కుంభకోణం వర్షన్ 2 తయారవుతుంది మళ్ళీ. సో సురేష్ సార్ చెప్పినట్టు ఒక 2 కోట్ల ఫ్లాట్ కొంటే ఒక వాటర్ ట్యాంకర్ని ఫ్రీగా ఇస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఏం జరుగుతుందో ఇంకా బాగా మనకు తెలుసు. అండ్ మన వరకు వచ్చి ఆ పర్సనల్ లాస్ని మనం ఫీల్ అయితే కానీ మనం మారము. అండ్ అప్పటికి అది చాలా లేట్ అయిపోతుంది. అంత లేట్ అవ్వకుండా కొంచెం సరే సివిక్ సెన్స్ పాటిస్తారని, ఈ వీడియోని మాక్సిమం షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సురేష్ కోచ్ల్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.